Good evening, class. We'll start in 2 minutes. We'll just wait for other people to join. Meanwhile, can someone confirm my audio? Very good evening, Kirtana. Kirtan, sorry. Clear? Yeah, thank you, Kirtan. Joshna, yes, thank you. Yeah, good evening, Chaitanya. Good evening, Mahesh. Very good evening. Very good evening, Chaitanya. Simha, Pavani, Harika, very good evening. So let us start. నిన్న మనం ఎన్సీఆర్టీ 6th క్లాస్ డిస్కస్ చేసాము. సో లాస్ట్లో ఒక టాపిక్ ఏమొద్దేశామంటే పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ లోకల్ గవర్నమెంట్ ఒకటి డిస్కస్ చేసేస్తే మనం ఈరోజు 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో అది డిస్కస్ చేస్తుంది పంచాయతీరాజ్. దీంట్లో ఫస్ట్ది సో గ్రామ పంచాయతీలో ఏముంటుందంటే మనకి ఫస్ట్ సర్పంచ్, ప్రెసిడెంట్ ఆర్ సర్పంచ్ ఉంటారు. నెక్స్ట్ మెంబర్స్ అంటే వార్డ్ మెంబర్స్. ప్లస్ ఒక సెక్రటరీ. ఈ సెక్రటరీని పంచాయతీ సెక్రటరీ అంటాం. దే అపాయింటెడ్ బై గవర్నమెంట్. ప్రెసిడెంట్, వార్డ్ మెంబర్స్ ఎలక్టెడ్ ఉంటారు. ఇది గ్రామ పంచాయత్ మనందరికీ తెలిసిన స్ట్రక్చర్. నార్మల్గా మనం వినంది ఏంటంటే గ్రామ సభ. గ్రామ సభలో ఏముంటుందంటే హోల్ ద గ్రామ పంచాయత్ సిస్టమ్ ఏదైతే ఉందో త్రీ డిఫరెంట్ మెంబర్స్ వాళ్ళు ప్లస్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ ద విలేజ్ ఆర్ పంచాయత్, మీరు ఏదైనా అనొచ్చు. సో అసలు గ్రామ సభ ఎందుకు ఉంటుందంటే గ్రామ సభ ఇస్ ద కీ రోల్. అంటే గ్రామ సభలో ఏముంటుంది, ఓన్లీ గ్రామ పంచాయతే కాదు, అందులో ఉన్న మెజారిటీ అందరూ ఓటర్స్, అందరు మేజర్స్ ఈ గ్రామ సభలో ఉంటారు. సో ఒక విలేజ్ కి హోలిస్టిక్ రిప్రజెంటేషన్. అంటే మీరు చూసుకుంటే ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, గవర్నమెంట్ అపాయింటెడ్ పర్సనల్ కూడా ఉన్నారు. సో ఏ గ్రామ పంచాయతీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా లేదంటే ఏ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా గ్రామ సభ ఒక అప్రూవల్ తీసుకోవాలి యాక్చువల్లీ. ఓకే, సో అసలు గ్రామ పంచాయతీ ఎందుకు అంటే క్లోజర్ గవర్నెన్స్ టు ద పీపుల్, అంటే పీపుల్ కి దగ్గరగా గవర్నమెంట్ ఉండడానికి. సో ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, అలానే ఎలక్టెడ్ మెంబర్స్, వీళ్ళంతా పీపుల్ కి దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ పంచాయతీ రాజ్ అన్న తీసుకొచ్చాం. సో ఫర్ క్లియర్. సో అసలు ఫంక్షన్స్ ఏంటి పంచాయతీ రాజ్వి? ఫంక్షన్స్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గవర్నెన్స్. లోకల్ గవర్నెన్స్ అయినా కూడా అది చేసేది గవర్నెన్సే. గవర్నెన్స్ అంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు రోడ్ రిపేర్స్ కానీ, లేదు వాటర్ మేనేజ్మెంట్, అలానే బెనిఫిషియరీ లిస్టింగ్. అంటే ఊర్లో ఎగ్జాంపుల్ 65 దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుందని ఒక రూల్ తీసుకొచ్చారు అనుకోండి. సో ఇప్పుడు గ్రామ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ పర్టికులర్ ఊర్లో ఎవరైతే 65 దాటి అబోవ్ ఉన్నారు వాళ్ళందరిది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం. లేదా స్కూల్ చిల్డ్రన్ కి గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ రన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు గ్రామ పంచాయత్
ఈ బాడీ ఏం చేస్తదంటే ఊర్లో ఎంతమంది ఎలిజిబుల్ పిల్లలున్నారు ఈ స్కీమ్‌కి అన్నది ఒక లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీస్ లిస్ట్ తయారు చేసి అది గవర్నమెంట్‌కి పంపిస్తుంది. సో, గవర్నమెంట్‌కి ఒక అథెంటికేషన్. ఇది ఎక్కడి నుంచొచ్చింది? గ్రామ పంచాయతీ నుంచొచ్చింది. సో, ఏ ఎలక్టెడ్ బాడీ‌నే ఒక లిస్ట్ తయారు చేసి గవర్నమెంట్‌కి ఇస్తుంది. అలానే మీరు ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, వెల్స్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ ఇలా వేరియస్ యాక్టివిటీస్ చేస్తుంది. మనకి ఇంకొకటేంటంటే ఫంక్షన్స్‌లో ఈవెన్ పంచాయతీ, రూరల్ గవర్నమెంట్స్‌కి కూడా టాక్స్ కలెక్షన్ రైట్స్ ఉంటాయి. అంటే కొన్ని సబ్జెక్ట్స్‌లో వాళ్ళు టాక్స్ కలెక్ట్ చేయొచ్చు. కానీ జనరల్‌గా మనం ఇది బయట ఎందుకు చూడమంటే టాక్స్ కలెక్షన్ ఓట్లెయ్యరని, లేదంటే వ్యతిరేకత వస్తదని జెప్పి జనరల్‌గా విలేజ్ పంచాయతీ కూడా టాక్స్ కలెక్ట్ చేయరు. బట్ జనరల్‌గా మనం మున్సిపాలిటీ ఇప్పుడు మనం హౌస్ టాక్స్ కడుతున్నాం అనుకోండి. అది మున్సిపాలిటీకి కడతాం. అలానే స్టే ఆహ్, పంచాయతీస్ కూడా కొన్ని కైండ్ ఆఫ్ టాక్సెస్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చు. కానీ చెయ్యరు జనరల్‌గా. ఎందుకంటే ఓట్ల గురించి గాని, లేదంటే బికాజ్ మనకి ఆహ్, ఏదైతే స్టేట్ లెవెల్ పార్టీస్ ఉన్నాయో, ఆ పార్టీసే పంచాయతీ లెవెల్‌లో కూడా ఉంటాయి. సో, ఆబ్వియస్‌లీ ఎక్కడ ఏదైనా పాలిసీ అంటే ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వచ్చినా కూడా డైరెక్ట్‌గా స్టేట్ పాలిటిక్స్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ కన్సిడర్ చేశారనుకోండి. అటు సైడు బీఆర్ఎస్ అండ్ ఇటు సైడ్ కాంగ్రెస్ ఉంది. సో, ఇప్పుడు రూరల్ లెవెల్‌లో కూడా అవే పార్టీస్ ఉంటాయి. సెపరేట్ పార్టీస్ ఏమి ఉండవు. సో, రూరల్ లెవెల్‌లో గనక సర్పంచ్‌లు ఎగ్జాంపుల్ టాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ స్టేట్ లెవెల్‌లో పాలిటిక్స్‌కి అది ఎఫెక్ట్ అవ్వచ్చు. బికాస్ ద సేమ్ పార్టీస్ పార్టిసిపేటింగ్. స్టేట్ లెవెల్ అండ్ రూరల్ లెవెల్. సో, అందుకని కలెక్ట్ చేయరు. బట్ దే హావ్ ఎ రైట్ టు కలెక్ట్. వాళ్ళు టాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు. మరి వీళ్ళు టాక్స్‌లు కలెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వీళ్ళకి ఫండ్స్ ఎలా వస్తాయి అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్. పంచాయతీ రన్ అవ్వడానికి ఫండ్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్‌ది స్టేట్ గవర్నమెంట్. నేను నిన్న కూడా మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పాను. నన్ను ఒకరు డౌట్ అడిగారు నిన్న. 73ర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు సెపరేట్‌గా యాక్ట్‌లు తీసుకొచ్చినాయని. జనరల్‌గా కొన్ని సబ్జెక్ట్స్ అంటే కొన్ని ఏరియాస్ ఇప్పుడు పోలీస్ కానీ, లేదంటే రూరల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయి. డిఫెన్స్ కానీ, కరెన్సీ గానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉంటాయి. సో, సింపుల్‌గా అర్థం చేసుకోండి. రూరల్ గవర్నమెంట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫండ్స్ ఎవరివ్వాలి? స్టేట్ గవర్నమెంటే ఇవ్వాలి. సో, ఇక్కడ స్టేట్ గవర్నమెంటే ఫండ్స్ ఇస్తదన్నమాట మెజారిటీ. కానీ కొన్ని ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తాయి. ఎలా వస్తాయంటే మీరు ఎంజీ నరేగా గురించి వినే ఉంటారు. అంటే ప్రతి విలేజ్‌లో ఉన్న పర్సన్‌కి వర్క్ ఫోర్స్‌కి ఎవరైతే వర్క్ చేయడానికి ఎలిజిబుల్‌గా ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ 100 డేస్ వర్క్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఊర్లో పనులకెళ్తూ ఉంటారు గదా! మీరు వినే ఉంటారు. లేదంటే ఎక్కడైనా చూసుంటారు. ఈ ఎంజీ నరేగా ఏంటంటే ప్రతి ఒక్కరికి 100 డేస్ వర్క్ అన్నది గ్యారంటీగా ఇస్తది. ఈ ఎంజీ నరేగా అన్నది ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. కానీ రన్ అవుతుంది విలేజెస్ స్టేట్‌లో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీస్‌తో సంబంధం లేదు. ఓన్లీ ఈ స్కీమ్‌కి తగ్గట్టుగా అంటే ఎంజీ నరేగా అని ఏదైతే స్కీమ్ ఉందో ఈ స్కీమ్‌కి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ అన్నది రిలీజ్ చేస్తది. సో, ఆబ్వియస్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో రిలీజ్ చేసినా డెవలప్ అయ్యేది రూరలే కాబట్టి సోర్స్ ఆఫ్ ఫండ్స్‌లో మనం బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్‌కొచ్చేసరికి స్కీమ్ బేస్డ్ ఫండింగ్ జరుగుతది. ఓకే. అంటే దీన్ని మీరు వేరే రకంగా చెప్పుకోవచ్చంటే ఫైనాన్షియల్ సపోర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తది. ఇట్ ఈస్ నాట్ ఎ సోర్స్. ఇట్ ఈస్ ఎ సపోర్ట్. స్టేట్ గవర్నమెంట్ సోర్స్. ఎందుకంటే పంచాయతీకొచ్చే నిధులన్నీ కూడా ఫండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఇస్తది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని ఒక కమిషన్ ఉంటది. ఆ కమిషన్ చెప్తదన్నమాట. ఏ విలేజ్‌కి ఎంత ఇవ్వాలి? విలేజ్ లెవెల్‌లో ఎంత డిస్ట్రిబ్యూషన్ జరగాలన్నది అది మెన్షన్ చేస్తది. ఓకే.
సారీ. Sorry, just give me a moment. Sorry, struck అయింది. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లో స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ గా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇస్తుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎందుకంటే కొన్ని స్కీమ్స్ అది రన్ చేస్తుంది కాబట్టి త్రూ ఆ స్కీమ్స్ మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సో అలానే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా రన్ చేస్తుంది, అంటే ఇన్ స్పెసిఫిక్ గా చిల్డ్రన్స్ కోసం, అలానే ఉమెన్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ మనం ఎంజీ నరేగా ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. సో అలా ఏవైతే స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో రూరల్ ఏరియా పీపుల్ని టార్గెట్ చేస్తూ, ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. అండ్ ఇట్స్ ఆల్సో సోర్స్ ఫర్ రూరల్ ఏరియాస్. ఓకే, నౌ సింపుల్ గా మనం విలేజ్ అండ్ అర్బన్ లెవెల్ కి స్ట్రక్చరల్ డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు విలేజ్ తీసుకున్నారు అనుకోండి, విలేజ్ ఇన్ ద సెన్స్ పంచాయతీ. సో ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉంటుంది, గ్రామ పంచాయతీ ప్లస్ గ్రామ సభ. సారీ, ఇది విలేజ్ కాదు, మనం రూరల్ లెవెల్లో గ్రామ సభ. నెక్స్ట్ బ్లాక్ లెవెల్ ఉంటుంది, బ్లాక్ లెవెల్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సింపుల్. గ్రామ పంచాయతీ అంటే ఒక విలేజ్కి గ్రూప్ ఆఫ్ విలేజెస్ కలిసి ఒక బ్లాక్ ఫామ్ చేస్తాయి, దీన్ని మనం బ్లాక్ లెవెల్ అంటాం. అలానే కొన్ని బ్లాక్స్, సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తుంటారు కదా, లైక్ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క నేమ్ ఉంటుంది బ్లాక్ లెవెల్ దానికి. కొన్ని స్టేట్స్ లో పంచాయతీ అన్నది 3 లెవెల్ స్ట్రక్చర్ ఉంటుంది, కొన్ని స్టేట్స్ లో 2 లెవెల్ స్ట్రక్చర్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద పాపులేషన్. అంటే సేమ్ స్ట్రక్చర్ అన్నిటికీ ఉండదు. మీరు ఫర్దర్ చాప్టర్స్ లో దీని గురించి క్లియర్ గా చదువుకుంటారు. యాజ్ పర్ నో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విలేజ్ లెవెల్ కి ప్రతి విలేజ్ కి కూడా ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది, కొన్ని విలేజ్లు కలిపి ఒక బ్లాక్ ఉంటుంది. అలా ఒక డిస్టిక్ లో ఉన్న బ్లాక్స్ అన్ని కలిపి ఒక డిస్టిక్ ని ఫామ్ చేస్తాం. సో ఇది రూరల్ లెవెల్. అదే మీరు అర్బన్ లెవెల్కి వచ్చారనుకోండి, అర్బన్ లెవెల్కి వస్తే స్మాల్ టౌన్స్, చిన్న టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టౌన్స్ కి నగర పంచాయత్ ఉంటుంది. అలానే ఇంకొంచెం పెద్ద టౌన్స్ అంటే మీడియం స్కేల్, వీటికి మున్సిపాలిటీ ఉంటుంది. అలానే మీరు సిటీస్ లైక్ వైజాగ్, హైదరాబాద్ ఇలాంటి సిటీస్ తీసుకున్నారనుకోండి, వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ మన అందరికీ తెలుసు. నార్మల్గా విలేజ్ లెవెల్ గ్రామ పంచాయతీ ఉంటుంది, బ్లాక్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. అని అర్బన్లో ఇది ఒక్కటి మీరు కొంచెం బ్రెయిన్లో పెట్టుకోండి. స్మాల్ టౌన్స్కి నగర పంచాయత్, మీడియం దానికి మున్సిపాలిటీ, సిటీస్కి వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, నౌ
వీటి ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ టైప్ సైడ్ నుంచి, అంటే రూరల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందాం. ఇప్పుడు రూరల్ స్ట్రక్చర్ చూసారు కదా, రూరల్ అడ్మినిస్ట్రేషన్. సో రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందంటే విలేజ్ లెవెల్లో స్టార్టింగ్ మనకేంటి విలేజ్ లెవెల్లో ఏముంటుందంటే విలేజ్ ఆఫీసర్ ఉంటారు మనకి. విలేజ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో, మేబీ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ, వీటికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ని మెయింటైన్ చేయడము, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడము, ఎప్పటికప్పుడు ఆ రికార్డ్స్ని అప్డేట్ చేయడము. ఈ విలేజ్ ఆఫీసర్ అన్న వాళ్ళు మనకు బేసిక్ విలేజ్ లెవెల్లో ఉంటారు. ఐదర్ ఒక విలేజ్కి అయి ఉండొచ్చు ఆర్ విలేజెస్, అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్ కూడా ఒకటే ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చు, రైట్? సో ఈయన ఈ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, వాటి అప్డేట్ చేయడము, అలానే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ కలెక్ట్ చేయడము, ఇవన్నీ విలేజ్ ఆఫీసర్ పర్ఫామ్ చేస్తారన్నమాట, అంటే పంచాయతీ లెవెల్లో. అలానే మీరు కొంచెం వస్తే తాలూక్స్ అంటాం. ఇప్పుడు మనం కొంతమంది తాలూక్ అంటారు, కొంతమంది మండల్స్ అంటారు. మనం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వినేది అంటే మండలం అంటాం. బట్ నార్మల్గా కొన్ని దాటిల్లో దీన్ని తాలూకా అంటారు. మన ఆంధ్రాలో ఆర్ తెలంగాణలో అయితే మండల్ అంటారు. దీనికి ఎవరు ఉంటారంటే సింపుల్ ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు. నార్మల్గా తాలూక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తాలూకాకి తహసీల్ అని కూడా అంటారు. సో దీనికి ఎవరు ఉంటారంటే తహసీల్దార్ ఉంటారు. నార్మల్గా మనం తహసీల్దార్ అని అంటుంటాము రెగ్యులర్ యూసేజ్ టర్మ్లో, బట్ ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ వర్డ్ తాలూకా అనొచ్చు, తహసీల్ అనొచ్చు. తహసీల్కి ఉండేవాళ్ళు తహసీల్దార్. ఓకే, సో ఇక్కడ చూడండి విలేజ్ లెవెల్లో ఏంటంటే మీకు డిస్ప్యూట్ రెజల్యూషన్ అని ఉండదు. అంటే ల్యాండ్ రికార్డ్స్ తీసి పెట్టుకుంటారు, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. అంటే ఒకే విలేజ్లో ఇప్పుడు నేను మీకు ల్యాండ్ అమ్మాను అనుకోండి, ఇప్పుడు ల్యాండ్ ఓనర్షిప్ నా పేరు నుంచి మీ పేరుకి వెళ్తుంది. సో విలేజ్ ఆఫీసర్ దాన్ని అప్డేట్ చేసుకుంటారు అంతే. ఒకసారి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మన ఇద్దరి మధ్యన ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, ఆ డిస్ప్యూట్ ని ఎవరు చూస్తారు అంటే తహసీల్దార్ చూస్తారు. అంటే హియర్స్ ద డిస్ప్యూట్స్, వీళ్ళు ఎవరైతే విలేజ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళని మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీకు ఎన్సీఆర్టీలో ఒక వర్డ్ ఉంటుంది పట్వారీ అని. ఈ విలేజ్ ఆఫీసర్స్ ని పట్వారీస్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ పట్వారీస్ అందరికి తహసీల్దార్ హెడ్ అన్నమాట. సో పట్వారీస్ అందరూ తహసీల్దార్కి రిపోర్ట్ చేస్తారు. సో వీళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయడం వరకే. వన్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఏదైనా డిస్ప్యూట్ కానీ అరైజ్ ఏమైనా అయితే అప్పుడు అది హ్యాండిల్ చేసేది ఎవరు అంటే తహసీల్దార్. హీ హియర్స్ ద డిస్ప్యూట్. డిస్ప్యూట్ చేస్తారు అండ్ ఇష్యూస్ ఎ కాపీ ఆఫ్ దేర్ రికార్డ్. వన్స్ ఇప్పుడు డిస్ప్యూట్ రిజాల్వ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు నాకు ఓనర్షిప్ దగ్గర ఏదో డిఫరెన్స్ వచ్చింది, నేను మీకు ల్యాండ్ అమ్మాను, మీరు కొన్నారు, అది పట్వారీ అప్డేట్ చేసుకున్నారు, మనకి ఏదో డిస్ప్యూట్ వచ్చింది, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాము, ఆయన ఒక రెజల్యూషన్ ప్రొవైడ్ చేసి ఒక కాపీ ఇస్తారు ఫైనల్ హీరింగ్ లాగా. అంటే డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేసి ఒక అవార్డు అనేది ఇస్తారు ఇద్దరు పార్టీస్కి. అలానే మీకు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కావాలి, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలి, ఏదైనా సర్టిఫికేట్స్ కావాలి అంటే మనకి విలేజ్ లెవెల్ అంటే రూరల్ లెవెల్లో వచ్చేసరికి తహసీల్దారే ఇష్యూ చేస్తారు. ఓకే, నార్మల్ ఇప్పుడు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వద్దాం. ఇది ఇంత సింపుల్ అయితే కాదు, ఇంకా డీటెయిల్డ్ గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక 6th క్లాస్ పిల్లాడు చదువుతున్న బుక్. సో సింపుల్ గా వాళ్ళకి ఏదైతే అర్థం అవుతుందో వాళ్ళు ఎంత తీసుకోగలరో అంత మాత్రం ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో మీకు స్టాండర్డ్ టాపిక్ స్టార్ట్ అయ్యేదాకా చాలా కన్ఫ్యూజన్స్, ఇది ఇంతేనా, ఇందులో ఇంకేం లేదా, అంటే ఇది యూపీఎస్సీ లెవెల్ కాదు కదా అని ఫీలింగ్ మీకు రావచ్చు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. జస్ట్ మీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి మీ పర్స్పెక్టివ్ నుంచే ఇది ఒక ఓవర్ వ్యూ అనమాట. అది 6th 7th క్లాస్ 8th 9th క్లాస్ ఇవన్నీ మనం చాలా ఇయర్స్ బ్యాక్ చదివాం. జస్ట్ ఏ రివిజన్ అంతే. అర్బన్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు రూరల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి మనం ఏం చూసాము, రూరల్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు రోడ్స్ మెయింటైన్ చేస్తారు, స్కూల్స్, బెనిఫిషియరీస్ మెయింటైన్ చేస్తారు, బెనిఫిషియరీస్ లిస్ట్ తయారు చేస్తారు, ఇలాంటివన్నీ అర్బన్లో జరుగుతాయి. అలానే
సో రూరల్‌లో జరుగుతాయి. అలానే అర్బన్ అడ్మినిస్ట్రేషన్‌కి ఏం జరుగుతదంటే సింపుల్ స్ట్రీట్ లైట్స్, గార్బేజ్ కలెక్షన్. మనకిప్పుడు చిన్న సిటీస్‌లో చూసినప్పుడు ఏం జరుగుతది వాళ్ళకు ఫస్ట్ స్ట్రీట్ లైటింగ్, నెక్స్ట్ గార్బేజ్ కలెక్షన్, వాటర్ సప్లై, బేసిక్ ఫంక్షన్స్. అంటే ఏవైతే కామన్ ఫంక్షన్స్ ఉంటాయో ఇప్పుడు డిసీజ్ కంట్రోల్ చేయడానికి అనుకోండి. లైక్ రైనీ సీజన్ వస్తుంది. వాటర్ ఎక్కడ పడితే అక్కడ స్టాక్ ఉంటుంది. మలేరియాని ప్రివెంట్ చేయడానికి ఎవ్రీ స్ట్రీట్‌కి వచ్చి వాళ్ళు స్టాగ్నెంట్ వాటర్‌లో ఒక కెమికల్ ఏస్తారు. సో, ఇలాంటివన్నీ మనకి అర్బన్ అడ్మినిస్ట్రేషన్‌లోకొస్తాయి. సో, అర్బన్ అడ్మినిస్ట్రేషన్‌లో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీలో మనకి సర్పంచ్ ఉంటారు. సర్పంచ్‌తో పాటు వార్డ్ మెంబర్స్ ఉంటారు. ఒక సెక్రటరీ ఉంటారు. సేమ్ వే అర్బన్ అడ్మినిస్ట్రేషన్‌లో గూడా వార్డ్ కౌన్సిలర్స్ ఉంటారు. అక్కడ వార్డ్ మెంబర్స్ అంటాం. ఇక్కడ కౌన్సిలర్స్ అంటాం. వార్డ్ మెంబర్సే వీళ్ళు కూడా. బట్ నేమ్ గివెన్ ఈస్ కౌన్సిలర్స్. అక్కడ ఓన్లీ వార్డ్ మెంబర్స్‌ని మెంబర్స్ అనే అంటాం. ఇక్కడ వార్డ్ మెంబర్స్‌ని వార్డ్ కౌన్సిలర్స్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఎలా అయితే ఒక విలేజ్ డివిజన్స్‌గా చేసి వార్డ్ అని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వార్డ్ కింద ఇచ్చామో సేమ్ ఒక సిటీని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ప్రతి పార్ట్‌ని ఒక వార్డ్ అని మనం పిలుస్తాం. ఈ వార్డ్ కౌన్సిలర్ ప్రతి వార్డ్‌కి ఒక వార్డ్ కౌన్సిలర్ ఉంటారు. ఈ వార్డ్ కౌన్సిలర్ అందరికీ కలిపి ఒక బాడీ ఉంటది కంబైన్డ్‌గా. ఈ బాడీని మనం ఏమంటాం అంటే వార్డ్ కమిటీ అంటాం. ఇవి చాలా కైండ్ ఆఫ్ కమిటీస్ ఫార్మ్ చేస్తుంటారనమాట. వీళ్ళేంటంటే ఈ వార్డ్ కమిటీస్ ఏదైతే ఉందో, ఈ కమిటీస్ అన్నవి డెసిషన్ మేకింగ్ బాడీ. ఒక డెసిషన్ అన్నది వీళ్ళు తీసుకుంటారు. మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక కమిషనర్ ఉంటారు. మీరు చాలా సార్లు వినుంటారు కదా! మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అంటుంటాం. ఇప్పుడు వైజాగ్‌లో వీఆర్ఎండీఏ ఉంటది. వైజాగ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి. అలానే హైదరాబాద్‌లో చూసారనుకో హెచ్ఎండీఏ ఉంటది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. దానికి ఒక ఐఏఎస్ కమిషనర్ కింద ఉంటారు. అలానే వాళ్ళకొక స్టాఫ్ కూడా ఉంటది. అడ్మిన్ స్టాఫ్. సో, యాస్ పర్ నౌ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో ఇప్పుడు వార్డ్ మెంబర్‌కి కూడా మనం ఓటేస్తాం. అలానే పంచాయతీలో అక్కడ కూడా వార్డ్ మెంబర్స్‌కి మనం ఓటేస్తాము. సో, ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వారందరూ కలిపి ఒక బాడీ తీసుకొని వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తూ మన తరపున ఒక డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే మెకానిజం లేదు. మనం ఓటేసింది జస్ట్ లీడర్ వరకు మాత్రమే. బట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక టీమ్ ఆర్ బాడీ కావాలి కదా! అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ఫార్మ్ ఆఫ్ కమిషనర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్. మరి వీళ్ళకి ఫండ్స్ ఎలా వస్తాయి? అర్బన్ లోకల్ బాడీకి ఫండ్స్ ఎలా వస్తాయంటే సింపుల్ ప్రాపర్టీ టాక్స్. అంటే అర్బన్‌లో ఉన్న ప్రతి ప్రాపర్టీకి కూడా ఒక టాక్స్ ఉంటుంది. మనం 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఎవ్రీ ఇయర్ మన పేరెంట్స్ గాని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు హౌస్ టాక్స్ అన్నది పే చేస్తుంటాం. అలానే వాటర్ టాక్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఏదైతే అర్బన్ లోకల్ బాడీ ఉందో దానికి సర్టెన్ ఫీస్ అన్నది పే చేస్తారు. బికాజ్ వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటున్నారు కాబట్టి. ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఒక హోటల్ ఉందనుకోండి. ఓ హోటల్ ఒక రోజులో ఎంత వేస్ట్ జనరేట్ చేస్తది? ఆ వేస్ట్ అంతా ఎవరు పికప్ చేయాలి? సిటీ మున్సిపల్ కార్పొరేషనే చేయాలి. సో, చేయాల్సొచ్చినప్పుడు దే పుట్టింగ్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్. సో, ఒక ఇండివిడ్యువల్ హౌస్‌కి, ఒక బిజినెస్‌కి చాలా తేడా ఉంటది. మున్సిపల్ కార్పొరేషన్ అందించే సర్వీసెస్‌లో. ఆ సర్వీసెస్‌కి గాను వాళ్ళు సర్టెన్ ఫీస్ అన్నది చార్జ్ చేస్తారు. ఆహ్, లైక్ హోటల్స్, షాప్స్ చాలా మంది అడ్వర్టైజ్‌మెంట్స్ అవి పెట్టుకుంటుంటారు కదా! షాప్ బయట చూస్తే మీకు పెద్ద బోర్డ్ లాగా ఉంటుంది. నార్మల్‌గా ఏ డిస్‌ప్లే బోర్డ్ పెట్టినా కూడా యాస్ పర్ రూల్ మనం అర్బన్ లోకల్ బాడీకి సర్టెన్ టాక్స్ ఆర్ ఫీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ పెట్టామంటే ఖచ్చితంగా మనం దానికి ఫీస్ అన్నది పే చేయాలి. సో, అర్బన్ లోకల్ బాడీకి ఇలా ఫండ్స్ అనేవి వస్తాయి. సో, ఇది బేసిక్ డిఫరెన్స్. ఇక్కడితో 6థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కొంచెం స్కాటర్డ్‌గా ఉంటుంది. మీరు దీన్ని అర్థం చేసుకొని అంటే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం మైండ్ సెట్‌తో వచ్చారు కాబట్టి ఏంటి ఇంత చిన్న కాన్సెప్ట్ చెప్తున్నారు? లేదంటే ఇదేంటి అతికినట్టు లేవు. ఒక్కొక్కటి ఒక్కోలా ఉందంటే జస్ట్ అండర్‌స్టాండ్ ఇదొక 6థ్ క్లాస్ పిల్లాడి
పర్స్పెక్టివ్లో రాసిన బుక్, మన కోసం కాదు. జస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం మీరు సబ్జెక్ట్ ఒకేసారి చెప్పినా కూడా అది అంత అర్థం కాదు కాబట్టి లేయర్స్ వైజ్గా, అంటే 6th నుంచి 7th క్లాస్ తీసుకున్నారు అనుకోండి, కొంచెం కంటెంట్ పెరుగుతుంది. 7th to 8th క్లాస్ కొంచెం కంటెంట్ పెరుగుతుంది. సో మీకు బుక్ మొత్తం తీసి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్ని నేను సమ్మరైజ్ చేసి మీకు క్లాస్లో చెప్తున్నాను. సో మీరు కంటెంట్ తక్కువ ఉంది కదా, పైన ఉంది, ఇలా ఏం అజ్యూమ్ చేసుకోకండి యాజ్ ఆఫ్ నౌ. సో లెట్ స్టార్ట్ విత్ 7th క్లాస్ ఎన్సీఆర్టీ. ఓకే, 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఏంటంటే దీంట్లో మెజారిటీ పోర్షన్ బుక్ అంతా కూడా ఈక్వాలిటీని బేస్ చేసుకొని ఉంది. ఈక్వాలిటీని బేస్ చేసుకొని ఉంది అంటే ఈక్వాలిటీ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఈ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే పిల్లలకి ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో ఆ పర్స్పెక్టివ్లో ఉంటాయి. సో విల్ డిస్కస్ వన్ బై వన్. సో ఫస్ట్ చాప్టర్ ఇందులో ఏం డిస్కస్ చేస్తుందంటే ఈక్వాలిటీ గురించి, అంటే ఈక్వాలిటీ ఒక బేసిక్ డెఫినేషన్ గురించి. ఈక్వాలిటీ అంటే మనం ఏమనుకుంటాం, మనకి జనరల్ అజంప్షన్ ఏంటంటే మనం ఈక్వాలిటీని ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసేది ఓటింగ్ టైంలో. అంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్ననా పెద్దనా లేదంటే సోషల్ స్టేటస్ ఏంటి, ఎకనామికల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి అందరం ఖచ్చితంగా లైన్లో నించొని ఓటేస్తాం, అందరం సమానంగా. అంటే లైక్ టెంపుల్కి వెళ్ళారు అనుకోండి, మీకు ఎకనామికల్ స్టేటస్ క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ద మోర్ అమౌంట్ యూ కెన్ ఎఫర్ట్, మీకు బెటర్ దర్శనం జరుగుతుంది. సో ట్రావెలింగ్ తీసుకోండి, ద మోర్ మనీ యూ కెన్ ఎఫర్ట్, మీరు బెటర్గా ట్రావెల్ చేయగలుగుతారు. బట్ ఓటింగ్కి వచ్చేసరికి మాత్రం మనకి ఈక్వాలిటీ అన్నది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, బికాజ్ ఎవరైనా కూడా లైన్లో నించొని ఓట్ వేయాల్సిందే. సో ఈ పర్టికులర్ బుక్లో వీళ్ళు ఎలా రిలేట్ చేశారంటే డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఈక్వల్ టు ఓటింగ్ రైట్స్. It also equal to dignity in daily life. See, ఈక్వాలిటీ అంటే ఏంటంటే నాట్ జస్ట్ ఓటింగ్ రైట్స్, ఒక ఓట్ వేసే చోటే ఈక్వాలిటీ ఉంటుందని కాదు. ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ డిగ్నిటీ ఇన్ డైలీ లైఫ్. ఇప్పుడు డిగ్నిటీ అంటే ఏంటి, వీళ్ళు డిగ్నిటీని ఎలా చూస్తున్నారు, ఏ పర్స్పెక్టివ్లో చెప్తున్నారు అంటే ఈ బుక్లో, వెన్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ ఇన్ఫీరియర్, అంటే ఎవరినైనా ఇన్ఫీరియర్గా మనం ట్రీట్ చేస్తే అప్పుడు ఆ డిగ్నిటీ అన్నది వైలేట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు డిగ్నిటీ వైలేటెడ్. అంటే ఎవరినైనా ఒక కారణం లేకుండా చిన్న చూపు చూస్తే ఇన్ ఏ డైలీ లైఫ్ అంటే ఎస్యూమ్ చేయండి, మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీరు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యారు, లేదంటే ఎవరితోనన్నా మాట్లాడుతున్నారు, ఎవరినైనా కలిశారు, లేదంటే ట్రావెల్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు, ఏదైనా ఆ డైలీ లైఫ్లో ఏ పర్టికులర్ పాయింట్లో అయినా వాళ్ళ డిగ్నిటీ, ఎవరైనా వాళ్ళని తక్కువగా చూస్తే అది ఈక్వాలిటీ అవ్వదు. సో ఈక్వాలిటీని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చెప్తున్నారు, డైలీ లైఫ్ మల్టీ డైమెన్షనల్ పాయింట్లో చెప్తున్నారు. లెట్స్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు అనుకోండి, మీరు వేసుకునే బట్టలు బట్టి లేదంటే మనం చేసే ప్రొఫెషన్ బట్టి మనకు రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, మన గురించి సంబంధం లేకుండా, అంటే మనం ఒక ఎంక్వైరీ కోసం వెళ్ళాము పిల్లవాడిని జాయిన్ చేయడానికి. సో మనం వేసుకున్న బట్టలు బట్టో లేదంటే మన ఇన్కమ్ బట్టో మన ఆక్యుపేషన్ బట్టో మనల్ని ట్రీట్ చేయడం వేరు. అసలు ఇవేవి సంబంధం లేకుండా ఎవరినైనా కూడా ఈక్వల్గానే ట్రీట్ చేయాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా. అంటే మీరు ఒక పెట్రోల్ బంక్ వెళ్ళారు అనుకోండి, మీరు కారు మీద వెళ్ళారా బండి మీద వెళ్ళారా అన్న దాన్ని బట్టి మిమ్మల్ని ట్రీట్ చేయకుండా ఈక్వల్గా ఎక్కడ ఒక కస్టమర్ అంతే. పెట్రోల్ బంక్ మీరు ఒక కస్టమర్, మీరు బండి మీద వచ్చారా, కార్ మీద వచ్చారా, ₹1 కారు మీద వచ్చారా అన్నది అనవసరం. ఒక నార్మల్ స్కూటర్ మీద వచ్చిన ఆయన్ని లేదంటే ₹1 2 కోట్ల కారులో వచ్చిన ఒక ఆయన్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అంటే డైలీ లైఫ్లో జరిగే అన్ఈక్వల్ ట్రీట్మెంట్స్ కదా ఇవి. ఇలాంటివి ఏవి లేనప్పుడు, ఆ డిగ్నిటీ అన్నది వైలేట్ అవ్వనప్పుడు అప్పుడే ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నది ఓవరాల్గా ఆబ్జెక్టివ్ ఈ పర్టికులర్ లెసన్లో. దీనికి వీళ్ళు ఒక పర్సన్ స్టోరీ తీసుకుంటారు, ఆ పర్సన్కి ఒక నేమ్ ఇస్తారు, బికాస్ ఇట్స్ ఏ కిడ్స్ టెక్స్ట్ బుక్, మనం వీ కెన్ టోటలీ అండర్స్టాండ్. ఇందులో ఏం చెప్తారంటే ఒకరోజు ఒక ఆమె, షీఈ్ ఎ మెయిడ్, ఆమె ఓట్ వేయడానికి వెళ్తుంది. ఓట్ వేయడానికి వెళ్ళిన రోజు షీ రియలైజ్డ్ తను ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తుందో, ఎవరింట్లో అయితే మెయిడ్గా వర్క్ చేస్తుందో ఆయన కూడా అదే లైన్లో నించుంటాడు. సో దెన్ షీ రియలైజెస్ ఇంకా ఇండియాలో ఈక్వాలిటీ ఉంది, నేను కూడా ఇదే లైన్లో ఉన్నాను, ఆయన ఇదే లైన్లో ఉన్నారు, ఈక్వాలిటీ ఉంది అని ఆవిడ ఎజ్యూమ్ చేస్తుంది. సో
ఎందుకు అక్కడ ఆయన ఈమె ఈక్వల్ అంటే బికాస్ విత్ ద డ్యూ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే ఎవరైనా కూడా 18 ఇయర్స్ అబోవ్ 18+ ఏజ్ ఉందనుకోండి, వాళ్ళకి ఓట్ వేయడానికి ఒక అర్హత అనేది ఉంటుంది. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్లో ఏంటంటే ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్లోకి వస్తారు. సో బేసిక్ ఇది ఇన్ డీటెయిల్ మీకు లేటర్ ఆన్ అర్థమవుతుంది. బట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏంటంటే మనకు ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కిందకి వస్తారు. ఓకే, సో ఈ ఆవిడ రియలైజ్ అవుతుంది ఇండియాలో ఈక్వాలిటీ ఉందని. బట్ వన్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎవరితోనైనా మాట్లాడినా, లేదంటే వాళ్ళేమో రిచ్ ఇంట్లో ఉంటున్నారు, ఈమెమో పూర్ ఇంట్లో ఉంటుంది, వాళ్ళకి బెటర్ యాక్సెస్ టు ద ఎడ్యుకేషన్ ఉంది, వీళ్ళ పిల్లలకి బెటర్ యాక్సెస్ టు ద ఎడ్యుకేషన్ లేదు. ఇవన్నీ రియలైజ్ అయినప్పుడు తను అనుకుంటుంది అనమాట, ఈక్వాలిటీ అంటే మేబీ ఒక్క ఓటింగ్ రైటే కాదు, డిగ్నిటీ ఇన్ డైలీ లైఫ్ ఉండాలి అని. సో ఆ స్టోరీ ద్వారా ఈ పర్టికులర్ పాయింట్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. సో నౌ ఇప్పుడు అలానే ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ అన్ఈక్వాలిటీ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఫార్మ్స్ ఆఫ్ అన్ఈక్వాలిటీ ఏంటంటే అది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు, లైక్ క్యాస్ట్, రీజియన్, రిలీజియన్, జెండర్, ఏదైనా. సో ఏ పర్టికులర్ పాయింట్ మీదైనా, అంటే ఇప్పుడు నాది వేరే రిలీజియన్ అయినా, రీజియన్ అని అన్నా, లేదంటే ఒక పర్టికులర్ క్యాస్ట్ అని, లేదంటే ఒక పర్టికులర్ జెండర్ అని నన్ను ఇన్ఫీరియర్గా చూస్తే ఇట్ ఈక్వల్స్ టు వైలేటింగ్ మై డిగ్నిటీ. సో ఇట్ కాజెస్, సో ఇవన్నీ యూజ్ చేసి ఎప్పుడైనా అంటే ఈ పర్టికులర్ బేసిస్ మీద ఎవరినైనా ఇన్ఫీరియర్గా చూస్తే సింపుల్, డిగ్నిటీ ఈజ్ లాస్ట్, ఈజ్ ఈక్వల్ టు లాస్ట్. సో వన్స్ డిగ్నిటీ ఈజ్ లాస్ట్ it equals to unequality. Simple. Okay. Now, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీకి సంబంధించినంత వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం గ్యారంటీ చేస్తుంది అంటే, కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, అంటే అన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది రాస్తారు. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని పర్టికులర్ గ్యారంటీస్ ఉంటాయి మనకి. ఆ గ్యారంటీస్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే సింపుల్, లా ముందు ఎవరైనా సమానమే, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే లా ఈజ్ సుప్రీం, ఎవరైనా లా కిందనే, అది బిజినెస్ మ్యాన్ అయినా, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఉమెన్ అయినా, ఎవరైనా కూడా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఓకే, ఇది ఫస్ట్ది. సెకండ్ది నో డిస్క్రిమినేషన్. థర్డ్ అబాలిషన్ ఆఫ్ స్టెబిలిటీ. సో ఇవన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసింది. సో ఇవన్నీ కూడా ఏ డైరెక్షన్లో ఉన్నాయి, వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటని చూస్తే టు మెయింటైన్ ఈక్వాలిటీ. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ రోల్ గురించి చూసాం. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏం గ్యారంటీ చేస్తుందో చూసాం. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ మేక్ లాస్. ఎలాంటి లాస్ చేస్తుంది? మేబీ ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వడం, లేదంటే ఇప్పుడు ఎంజీ నరేగా తీసుకున్నాం అనుకోండి, రూరల్లో పెద్దగా జాబ్స్ లేవు, వాళ్ళని మా అర్బన్తో ఉన్న వాళ్ళతో ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలంటే ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఒక లా చేసి ఒక స్కీమ్ తీసుకొచ్చి రూరల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 100 days వర్కింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఇప్పుడు ఫ్రీ రేషన్ కానీ, లేదంటే
డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు మనకు పథకాల రూపంలో డబ్బులు వస్తున్నాయి కదా! ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అన్‌ఈక్వాలిటీని తగ్గించడానికి. ఇవన్నీ మాక్సిమం ఏ డైరెక్షన్‌లో ఉంటాయంటే, మేబీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, లేదంటే కాస్ట్ బేస్డ్, లేదంటే ఆక్యుపేషనల్ బేస్డ్, ఈ డీబీటీస్ అన్నవి ఉంటాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాము. డైరెక్ట్‌గా మన పథకాలను మనం ఇంగ్లీష్‌లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే డైరెక్ట్‌గా డబ్బులే ఏస్తాం. బెనిఫిట్‌ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఓకే. నౌ లాస్ చేయడము, స్కీమ్స్ తీసుకురావడం. సీ అంటే ఇప్పుడు స్కీమ్ ఉంది. మిడ్ డే మీల్. ఎగ్జాంపుల్‌కి తీసుకుందాం. అంటే స్కూల్‌లో మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేస్తారు. ఏ పిల్లాడినైనా స్కూల్‌కి పంపిస్తే వాళ్ళకి ఫుడ్ అన్నది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇదొక స్కీమ్. ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, లాస్ అండ్ స్కీమ్స్‌తో ప్రాబ్లమ్ కాదు. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద మైండ్‌సెట్, యాటిట్యూడ్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడ్ డే మీల్ తీసుకున్నారు. మిడ్ డే మీల్ తీసుకున్నప్పుడు చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, మేబీ మా కిడ్ గనక ఫ్రీ మిడ్ డే మీల్ తీసుకున్నాడనుకోండి, అది డైరెక్ట్‌గా మేము పూర్ అని సొసైటీకి చెప్తున్నట్టా? సో, మేము తీసుకోము. మేము ఒక ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తాం. లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్‌కి పంపిస్తే మేము ఏంటి బ్యాక్వర్డ్ అని సొసైటీ ఫీల్ అవుతదేమో. సో, నేను ప్రైవేట్ ఎడ్యుకేషన్‌కే పంపిస్తాను. డబ్బులు కట్టే పంపిస్తాను. సో, ఈ మైండ్‌సెట్ ఏదైతే ఉందో, లేదా యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఈ యాటిట్యూడ్‌తో ప్రాబ్లమ్ అన్నమాట. అంటే నాట్ జస్ట్ వాళ్ళ సైడ్ అనే కాదు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మీరు చూడాలి. అంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఎలా చూస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చిందంటే మనం ఎలా చూడాలి దాన్ని? వాళ్ళు ఓవర్ ద జనరేషన్స్ వాళ్ళు ఏదో మిస్ అయ్యారు. వాళ్ళు సొసైటీలో డిస్క్రిమినేట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ అన్నవి పొందుతున్నారు. మనతో ఈక్వల్ అవ్వడానికి. దీన్ని మనం అలా చూడాలి. కానీ అలా చూడకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే తీసుకుంటున్నారు. లేదంటే గవర్నమెంట్ ఫ్రీగా మన దగ్గర టాక్స్‌లు కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఆళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అన్న పర్స్పెక్టివ్ కరెక్ట్ కాదు. సో, లాస్ ఆర్ స్కీమ్స్ వల్ల ఈక్వాలిటీ అన్నది రాదు. గవర్నమెంట్ ఒక లా చేయగలదు. లేదంటే ఒక స్కీమ్ ప్రొవైడ్ చేయగలదు. బట్ జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? జనాలు దాన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నారు? బికాజ్ ఈక్వాలిటీ అన్నది ఏదో మనీ బేస్డ్ ఆర్ వస్తువు కాదు కదా! ఎవరో ఒకరు ప్రొవైడ్ చేయడానికి. ఈ ఈక్వాలిటీ అన్నది మోర్ ఓవర్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్. అంటే నువ్వు చూసే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఈ లాస్, స్కీమ్స్, కాన్స్టిట్యూషన్ ఎన్ని ఉన్నా కూడా ఇట్స్ అల్టిమేట్‌లీ అబౌట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. సో, ఈ బుక్ లాస్ట్‌లో చెప్తదన్నమాట. మనకి గవర్నమెంట్ రోల్ ఉంది. కాన్స్టిట్యూషన్ రోల్ ఉంది. అన్నీ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాయి. బట్ యాటిట్యూడ్ చేంజ్ ఈస్ వెరీ స్లో. అంటే పీపుల్ యాటిట్యూడ్ ఉంది ఏదైతే ఉందో అది స్లోగా చేంజ్ అవుతుంది అన్నది ఒక కీ పాయింట్. సో, దానికి మనకి ఇనీషియల్‌గా జస్ట్ ఒక స్టోరీ, ఆహ్, ఈక్వాలిటీ అంటే ఏంటి? డిగ్నిటీ, ఫార్మ్స్ ఆఫ్ అన్‌ఈక్వాలిటీ, ఎలాంటి అన్‌ఈక్వాలిటీస్ ఉంటాయి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మనకి ఎన్నున్నా కూడా యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ ఈస్ ద కీ. అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అలానే సెకండ్ చాప్టర్ చూద్దాం. రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్. ప్రతి చాప్టర్‌లోనూ ఒక కీ పాయింట్ అయితే ఉంటది. ఇప్పుడు చూడండి మీకిక్కడ ఈక్వాలిటీకి ఏం డెఫినిషన్ చెప్పారు? ఈక్వాలిటీ అంటే నాట్ జస్ట్ వోటింగ్ రైట్స్. ఈక్వాలిటీ ఈస్ డిగ్నిటీ ఇన్ డైలీ లైఫ్ అన్నారు కదా! సో, అలానే ఇక్కడ హెల్త్‌కి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ చెప్తారు. హెల్త్ ఏంటంటే హెల్త్ ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రీట్మెంట్. అంటే ఏదో హెల్త్ బాగోకపోతే ట్రీట్మెంట్ చేపించుకోవడమే హెల్త్ కాదు. హెల్త్ ఈస్ ఈక్వల్ టు లివింగ్ కండిషన్స్. ఇప్పుడు లివింగ్ కండిషన్స్ అంటే, అంటే మీరు ఎంత క్లీన్ వాటర్ తీసుకుంటున్నారు? మీరు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నారు? మీ మెంటల్ వెల్ బీయింగ్ ఎలాగుంది? అంటే లివింగ్ కండిషన్స్ మీకు బతకడానికి అవసరమయ్యే కండిషన్స్ అన్నీ ఇప్పుడు మనకు బతకడానికి కావాల్సింది క్లీన్ ఎయిర్, వాటర్, ఫుడ్. ఫుడ్ అంటే న్యూట్రిషన్. అలానే శానిటేషన్ అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ వాటర్, క్లీన్ ఫుడ్, ఇవన్నీ కూడా ఒక లివింగ్ కండిషన్స్. హెల్త్ అంటే ఏంటంటే జస్ట్ మనకు హెల్త్ బాగోకపోతే ట్రీట్మెంట్ అనే కాదు. మనం లివింగ్ కండిషన్స్ ఏదైతే ఓవరాల్ లివింగ్ కండిషన్స్ ఉన్నాయో అంటే మనకు బతకడానికి అవసరమైనవి ఉన్నాయో
ఇవి అన్నీ కూడా మనకి హెల్త్ అండర్‌లోకే, అంటే హెల్త్ అనే వర్డ్‌లోకే ఇవంతా వస్తాయి. సో, హెల్త్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్, ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజెస్. ఏదైనా కావచ్చు. అంటే సింపుల్‌గా హెల్త్ అంటే మనం జనరల్‌గా తీసుకునే పర్స్‌పెక్టివ్ కాకుండా లివింగ్ కండిషన్స్, మనం బతకడానికి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, ఆ కండిషన్స్ అన్నీ కూడా హెల్త్‌లోకే వస్తాయి అంటున్నారు. సో, అసలు హెల్త్ అనేది ఎందుకింత ఇంపార్టెంట్? హెల్త్ మీద మనం ఎందుకంత ఎంఫసైజ్ చేయాలంటే, హెల్త్ షేప్స్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ వైస్ వర్సా. అంటే ఇప్పుడు మీరు మంచి హెల్త్‌లో ఉన్నారనుకోండి, మీ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అయ్యేదానికి అవసరం ఉంటది. అండ్ మీరు ఇంకోలా చూస్తే, ఇప్పుడు సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఏంటంటే, సోషల్ కండిషన్స్, క్యాస్ట్, జెండర్ ఇవన్నీ. ఎకనామిక్ కండిషన్స్ అంటే మన దగ్గర ఉన్న డబ్బులు, ఎబిలిటీ టు స్పెండ్ ఇదంతా. మనం బెటర్ హెల్త్‌లో ఉంటే వి కెన్ పెర్ఫార్మ్ బెటర్. మన సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంటది. ఇన్ కేస్ మీ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆల్రెడీ బాలేదనుకోండి, మీకు హెల్త్ కూడా తక్కువుంటుంది. అంటే మీ దగ్గర సోషల్ అండ్ ఆహ్, మీరు చాలా సార్లు వినే ఉంటారు. చాలా ఆహ్, డికేడ్స్‌కి ముందు విలేజ్‌లో కొంతమందిని అన్‌టచబుల్స్ అని పెట్టేసి వాళ్ళని విలేజ్ లోపలికి రానిచ్చేవారు కాదంట. ఆళ్ళు విలేజ్ లోపలికి రావాలంటే మీకు సేమ్ ఎలా ఉంటుందంటే, మీకు 'రంగస్థలం' సినిమాలో కరెక్ట్‌గా ప్రెసిడెంట్ ఇంటి ముందు ఎళ్ళేటప్పుడు చెప్పులు తీసి చేత్తో పట్టుకొని నడుచుకొని ఎళ్తుంటారు. ఇదొక సీన్ ఉంటది. సో, సేమ్ అన్నమాట. వాళ్ళు ఊర్లోకి రావాలంటే చెప్పులేసుకొని రాకూడదు. చెప్పులు లేకుండా రావాలి. ఎవరిని కళ్ళలో కళ్ళపెట్టి చూడకూడదు. అండ్ ఏ ఏ షాప్‌కి పడితే ఆ షాప్‌కెళ్ళి వాళ్ళు కొనుక్కోకూడదు. సో, వాళ్ళ సోషల్ కండిషన్ బాగోకపోవడం వల్ల వాళ్ళకి సరైన ఫుడ్ దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఊరు అవతల ఉంటారు. వాళ్ళకి రిసోర్సెస్ ఉండవు. యాక్సెస్ ఉండదు. ఏమైనా తెచ్చుకుందామన్నా లేదా మెడిసిన్స్‌కి గాని వాటికి బెటర్ యాక్సెస్ ఉండదు. ఆబ్వియస్‌లీ మీకు సోషల్ స్టేటస్ బాగుండి, ఎకనామిక్ స్టేటస్ బాగోకపోయినా కూడా అగైన్ మీ హెల్త్ అన్నది బాగోదు. సో, సోషల్, ఎకనామిక్ కండిషన్స్ అండ్ హెల్త్ ఆర్ ఇన్ ఆహ్, ఇంటర్‌లింక్డ్. ఒకదాని నుంచి ఒకటి ఇంటర్‌లింక్డ్ అన్నమాట. అంటే సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ బాగుంటే మీకు హెల్త్ బావుంటది. వన్స్ మీ హెల్త్ బాగుందంటే యూ కెన్ చేంజ్ యువర్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. ఇప్పుడు సోషల్ కండిషన్‌లో మనకు క్లాస్ కూడా వస్తది. మిడిల్ క్లాస్, లో క్లాస్, హై క్లాస్ అంటుంటాం గదా! సో, మీ హెల్త్ బాగుంటే మీరు మేబీ మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్‌కి కూడా ఎళ్ళొచ్చు. హై ఇన్‌కమ్ క్లాస్‌కి. సో, అలా ఈ 3 ఆహ్, డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంటర్‌లింక్డ్. ఓకే. నౌ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. అసలు ఇండియాలో హెల్త్ కేర్ ఓహ్, పరిస్థితి ఏంటి అన్నది బుక్ డిస్కస్ చేస్తది. సింపుల్. ఇండియాలో వి హావ్ డాక్టర్స్. మన దగ్గర ఎనఫ్ డాక్టర్స్ ఉన్నారు. అలానే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్ కూడా ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది అంతా కూడా అర్బన్‌లోనే ఉంది. సో, మీరు ఎక్కడైనా రూరల్ ఏరియాస్‌లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూసారా? చూడం. జనరల్‌గా కనిపించవు. ఎందుకు కనిపించవంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఓకే. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ గూడా ప్రాఫిట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టాలి. గవర్నమెంట్ పెట్టడం ఓకే. బట్ గవర్నమెంట్ కన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్విస్ బావుంటుంది. బెటర్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. బెటర్ టెక్నాలజీ ఉంటుంది. కానీ ఇవన్నీ మనకి అర్బన్‌కి మాత్రమే స్టిక్ అయ్యి ఉంటాయి. రూరల్‌లో ఇంకా మీరు ఎన్ని కేసెస్ వినలేదు ఇప్పుడు దాకా. ఎక్కడైనా రూరల్‌లో ఒక మనిషిని పాము కరిస్తే ఆయన అంబులెన్స్‌లో పెట్టుకొని 100, 120 లేదా 200 కిలోమీటర్స్ కూడా తీసుకొని వెళ్లి పక్క డిస్ట్రిక్ట్‌కో లేదంటే నియర్ బై అర్బన్ సెంటర్‌కో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌కో తీసుకెళ్ళి అక్కడ ట్రీట్‌మెంట్ చేపిస్తారన్నమాట. రూరల్ ఏరియాస్‌లో హాస్పిటల్స్ ఉన్నప్పటికి కూడా చిన్న హాస్పిటల్స్ ఉంటాయి. లేదంటే కొన్ని దాంట్లో అసలు అవైలబిలిటీ ఉండదు. సో, స్టిల్ పూర్ ప్లస్ రూరల్ వీళ్ళిద్దరికీ కూడా చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంది ఫర్ హెల్త్ కేర్. అండ్ హెల్త్ అంటే మనం ఓన్లీ డిసీజ్ గురించే కాదు. ఓవరాల్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అండర్ న్యూట్రిషన్ తీసుకోండి. ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఈ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్
ఇది కూడా మన ఇండియాలో అంత పర్ఫెక్ట్‌గా జరగదనమాట. అంటే చిన్న పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ సెపరేట్‌గా ఉంటుంది. అంటే రెగ్యులర్‌గా మనం ఇంట్లో పెట్టే ఫుడ్ లేదంటే మనం యాస్ ఎ అడల్ట్‌గా వండుకునే ఫుడ్ వాళ్ళకి సూట్ అవ్వదు. వాళ్ళ బాడీకి సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. 5 ఇయర్స్ వరకు, 8 ఇయర్స్ వరకు డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చిన్న పిల్లలకి మనం ఫీడ్ చేయలేం. అంటే చాలా మంది ఎఫర్ట్ చేయలేరు. అవి కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి. సో, స్టిల్ పూర్ రూరల్ హెల్త్‌కి హెల్త్ కేర్‌కి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంది. అండ్ న్యూట్రిషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద కెపాసిటీ. అంటే కెపాసిటీ అని దేన్నంటున్నామంటే మన దగ్గర ఎనఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఎనఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీరే ఇమాజిన్ చేయండి. ఒక ఇయర్‌కి ఎన్ని మెడికల్ కాలేజెస్ నుంచి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? సమ్‌వన్స్ మైక్ గాట్ కైండ్లీ ప్లీజ్ చెక్. ఎవరిదో మైక్ ఆన్ ప్లీజ్. సో, మన ఇండియాలో ఎనఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఎనఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం వేలకు వేల మంది డాక్టర్స్ పాస్ అవుతానే ఉన్నారు. ఎళ్తానే ఉన్నారు. బట్ స్టిల్ ఈ రోజుకి కూడా మీరు హాస్పిటల్ లేని విలేజెస్ చాలా చూస్తారు. మరి ఇదంతా ఎక్కడికెళ్తున్నారంటే దే ఆర్ మోర్ కాన్సంట్రేటెడ్. డబ్బులు ఎవరు ఎఫర్ట్ చేయగలిగితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అర్బన్‌లో డబ్బులు బేగా రికవర్ అవుతాయి కాబట్టి అర్బన్‌లో హాస్పిటల్ పెడుతున్నారు. సో, స్టిల్ రూరల్ అండ్ పూర్ లిమిటెడ్ యాక్సెస్ ఉంది. రైట్. The problem is not with the capacity. Problem is with unequal. Someone, ఎవరిదో మైక్ ఆన్ అయింది. Can you please check? Increase font size. So, okay. Now, public versus private healthcare. ఇవి మనం ఇప్పుడు 7th క్లాస్ బుక్ కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి జస్ట్ చాలా లిమిటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీరు కూర్చొని డిస్కస్ చేస్తే పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్‌కి బోల్డ్ డిఫరెన్సెస్ చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ హెల్త్ కేర్‌లో ఏం జరుగుతది? ఇనీషియల్‌గా పబ్లిక్ హెల్త్ కేర్‌లో ఏం జరిగేదంటే ఎమర్జెన్సీ కేసెస్ తీసుకునేవారు కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి పడిపోయారనుకోండి. లేదంటే సడెన్‌గా ఏదైనా లారీ ఎవరైనా గుద్దేసింది పడిపోయారు. ఇది ఒక ఎమర్జెన్సీ కేస్. అర్జెంట్‌గా అడ్మిట్ చేసుకోవాలి. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. పబ్లిక్ హాస్పిటల్స్ ఇనీషియల్ స్టేజెస్‌లో ఎమర్జెన్సీ కేసెస్ తీసుకునేవారు. ఎమర్జెన్సీస్ తీసుకునేవి కాదు. ప్రైవేట్ తీసుకునేది. సో, ఒక్కసారి కోర్ట్ ఏం చెప్తుందంటే లేదు ఖచ్చితంగా రైట్ టు లైఫ్ అని మనకొక రైట్ ఉంటుంది. ఈ రైట్ టు లైఫ్‌లోనే రైట్ టు హెల్త్ కూడా ఉంది అని కోర్ట్ చెప్తుంది. ఇది చెప్పాక కోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఎమర్జెన్సీస్ యాక్సెప్ట్ చేయమని చెప్పింది. సో, అప్పటి నుంచి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ కేసెస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో, ప్రైవేట్ దాంట్లో ఇప్పుడు రెండిట్లోనే ప్రెజెంట్ కండిషన్స్‌లో 2 ఎమర్జెన్సీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే. ద క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ పబ్లిక్‌లో తక్కువుంటుంది. ప్రైవేట్‌లో ఎక్కువుంటుంది. అలానే మీరు చూస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, అంటే కొత్త మెడిసిన్స్ కావాలా? లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది. ఒక స్టీల్ రాడ్ ఏదో ఎయాలి. లేదంటే ఒక ప్లేట్ ఎయాలి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో టక్‌మన్న దొరకదు. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఏంటంటే వాళ్ళు స్టాక్ తెప్పించి పెట్టుకుంటారు. రెడీగా అవైలబుల్‌గా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ తెప్పించినప్పటికి కూడా వెరీ లిమిటెడ్‌గా తెప్పించుకుంటారు. బికాజ్ ఇట్స్ పీపుల్స్ ఫండ్. అంటే గవర్నమెంట్ మన టాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక హాస్పిటల్స్ కనే కాదు, ఒక రోడ్స్ కనే కాదు, ఎలక్ట్రిసిటీ కనే కాదు, అందరికీ డివైడ్ చేయాలి. అందరికీ డివైడ్ చేసి కొంచెం కొంచెంగా రిలీజ్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్. సో, మనకి జనరల్‌గా ఇప్పుడు ప్రైవేట్ అండ్ పబ్లిక్‌కి ఏది మంచి హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్పేది ఒకటే ఆన్సర్. ప్రైవేట్ హాస్పిటల్ మంచిది. బట్ కాస్ట్‌లీ. పబ్లిక్ హాస్పిటల్స్ బాగోవు. బట్ క్వైట్ చీప్ ఆర్ లో కాస్ట్. లో కాస్ట్ గాని ఇలా తీసుకోవచ్చు. సో, మన ఎయిమ్ ఎలా ఉండాలంటే ఇండియాలో ఎయిమ్ ఎలా ఉండాలంటే హెల్త్ కేర్ ఫర్ ఆల్. ఫర్ ఆల్. అంటే అందరికీ హెల్త్ కేర్ వచ్చేలాగా ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్. ఓకే. నౌ హెల్త్ కేర్ అండ్ ఈక్వాలిటీ. హెల్త్ కేర్ అండ్
ఈక్వాలిటీ. సింపుల్గా వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి, ఒక 7th క్లాస్ పిల్లవాడికి కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు, హెల్త్ కేర్ అంటే ఏంటో డిఫైన్ చేశారు. హెల్త్ అంటే ఓన్లీ ట్రీట్మెంటే కాదు, హెల్త్ అంటే లివింగ్ కండిషన్స్ కూడా అని చెప్పి. తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పబ్లిక్ హాస్పిటల్కి మధ్య డిఫరెన్స్ చెప్పారు. నెక్స్ట్ ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పబ్లిక్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇండియాలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ప్రాబ్లం ఎక్కడుంది అంటే, ప్రాబ్లం కెపాసిటీతో కాదు, ప్రాబ్లం డిస్ట్రిబ్యూషన్తో, అన్ఈక్వల్ యాక్సెస్తో. అదొక పాయింట్ చెప్పారు. చెప్పాక మళ్ళీ బ్యాక్ టు ఈక్వాలిటీ, అంటే ఒక హెల్త్ కేర్ గురించి కొంచెం టైం ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కిడ్కి ఇప్పుడు హెల్త్ కేర్ని ఈక్వాలిటీతో లింక్ చేస్తున్నారు. సో హెల్త్ కేర్ అండ్ ఈక్వాలిటీకి వస్తే ఓన్లీ 20% ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో ఇండియాలో, వాళ్ళు మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మెడికల్ ట్రీట్మెంట్ అంటున్నారో, ఈ ట్రీట్మెంట్ని ఈ 20% పీపుల్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఎందుకు ఓన్లీ 20% అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి కాస్ట్, అందరూ ఎఫర్ట్ చేయలేరు. రెండోది ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నది ట్రైబల్ పీపుల్ అయి ఉండొచ్చు. అంటే ట్రైబల్ అంటే వాళ్ళు క్లోజ్ టు నేచర్, ఫారెస్ట్‌లో గానీ, లేదంటే వ్యాలీస్‌లో గానీ, హిల్స్‌లో గానీ ఉంటారు. అక్కడ హాస్పిటల్స్ అన్నవి జనరల్‌గా ఎగ్జిస్టెన్స్‌లో ఉండవు. నెక్స్ట్ వుమెన్, రూరల్ ఏరియాస్, ఇలా ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్‌కి మాత్రమే హెల్త్ కేర్‌కి యాక్సెస్ దొరుకుతుంది. మిగతా వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. అండ్ సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఫోకస్ చేయాలి దీని మీద? ఏ రకంగా ఫోకస్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్, అందరికీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఫోకస్ జస్ట్ ట్రీట్మెంట్ మీద మాత్రమే కాదు, ప్రివెన్షన్ మీద కూడా తీసుకురావాలి. సో మీరు చాలా ప్రోగ్రామ్స్ చూసుంటారు ప్రివెన్షన్‌కి. ఇప్పుడు మీరు ట్రైబల్ గురించి మాట్లాడుతున్నారు కదా! మీరు ట్రైబల్ ఏరియాస్‌కెళ్తే స్టేట్ గవర్నమెంటే వాళ్ళందరికీ నెట్స్ ప్రొవైడ్ చేస్తది ఫ్రీగా. అంటే మనకిప్పుడు మస్కిటో నెట్స్ కట్టుకొని నిద్రపోతుంటారు కదా! ఆ నెట్స్‌ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంటదంటే, ఆ ఏరియాస్‌లో ఇప్పుడు హాస్పిటల్స్ కట్టడం అన్నది టెక్నికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే హిల్లీ ఏరియాస్, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా కాస్ట్ అవుతది. బట్ ఆ డిసీజ్ రాకుండా అయితే ప్రివెంట్ చేయొచ్చు కదా! ఆ ప్రివెన్షన్‌కి గాను ఏం చేస్తదంటే, వాళ్ళకి ఒక నెట్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. ఈ నెట్స్ ఏంటంటే, అవి కెమికల్‌తో కోట్ అయ్యి ఉంటాయి. సో మలేరియా, మస్కిటోస్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి రావు. సో ఒకటి ట్రీట్మెంట్ గురించే కాదు, డిసీజెస్ ప్రివెన్షన్ మీద కూడా గవర్నమెంట్ అన్నది ఫోకస్ చేయాలన్నది ఈ లెసన్ యొక్క ఆబ్జెక్టివ్. నెక్స్ట్ బెటర్ మోడల్స్ అని ఉంటది ఒకటి. బెటర్ బెటర్ మోడల్స్ ఏంటంటే, సింపుల్. ఇప్పుడు కేరళ తీసుకున్నారనుకోండి. కేరళలో పంచాయతీ అన్నది వెరీ స్ట్రాంగ్‌గా ఉంటదన్నమాట. పంచాయతీ అంటే లోకల్ గవర్నెన్స్ ఏదైనా కూడా, మున్సిపాలిటీస్ అవనివ్వండి, లేదా మున్సిపల్ కార్పొరేషన్ అవ్వనివ్వండి, మీకు కేరళలో ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, సర్పంచ్ అంటే ప్రాపర్ సర్పంచ్‌లా బిహేవ్ చేస్తారనమాట. అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు వార్డ్ మెంబర్ అంటే పక్కా వార్డ్ మెంబర్‌లా బిహేవ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యేస్ ఎలా అయితే ప్రాపర్ లెజిస్లేటర్స్‌లా బిహేవ్ చేస్తారో, అక్కడ మన విలేజ్ సర్పంచెస్ వాళ్ళందరూ చాలా క్యాజువల్‌గా ఉంటారు. అంత పవర్ ఎక్సర్సైజ్ చేయరు. అట్ ద సేమ్ టైమ్ అంత ఓన్ చేసుకోరు ఆ పోస్ట్‌ని ఆర్ పవర్‌ని. బట్ కేరళలో చూస్తే మీకు లోకల్ గవర్నెన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదన్నమాట. ఈ లోకల్ గవర్నెన్స్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఏం జరిగిందంటే, హెల్త్ సర్వీసెస్ ఏదైతే విలేజ్ లెవెల్‌లో, ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ ఏంటి, రూరల్ ఏరియాస్‌కి వెళ్ళట్లేదు. రూరల్ ఏరియాస్ హాస్పిటల్స్ అన్నీ కూడా అర్బన్‌లో ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల కేరళలో ఏం జరిగిందంటే, వాళ్ళు బెటర్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ విలేజ్‌ని క్లీన్ చేసుకోవడం గాని, లేదంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉన్నప్పుడు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కి వెళ్లి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా? లేదంటే ఆహ్, ఏమన్నా స్టాక్ తీసుకోవాలా? లేదంటే ఎవరికైనా లెటర్ పెట్టాలా? వాళ్ళు స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యి, ఆ పవర్‌ని స్ట్రాంగ్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్త్ సర్వీసెస్ అన్నవి బెటర్ అయినవి. సో ఇది ఒక బెటర్ మోడల్ అన్నమాట. అంటే లోకల్ గవర్నెన్స్ ఎప్పుడైతే మీరు స్ట్రెంథెన్ చేస్తారో, అలా స్ట్రెంథెన్ చేసినప్పుడు మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ సర్వీసెస్. సో ఇలాంటి బెటర్ మోడల్స్‌ని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఇది హెల్త్ రిలేటెడ్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్, హౌ గవర్నమెంట్ సారీ
state government works. See how state government works. Simple. స్టేట్ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది? మన అందరం కూడా ఎమ్మెల్యేస్కి ఓట్ చేస్తాము. ఎమ్మెల్యేస్ వాళ్ళలో నుంచి ఒక ఆయన్ని చూస్ చేసుకొని సీఎం కింద అపాయింట్ చేస్తారు. సో మీరు ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీఎంని అపాయింట్ చేసేది గవర్నర్. ఎమ్మెల్యేస్ అందరూ కలిపి ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది కదా, పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో గెలిచిన పార్టీ లీడర్, ఆ పార్టీ లీడర్ని గవర్నర్ ఒక సీఎం కింద అపాయింట్ చేస్తారు. సో సింపుల్గా మనం ఎమ్మెల్యేస్ని చూస్ చేసుకుంటాం, ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఒక సీఎంని చూస్ చేసుకుంటారు. సీఎంని చూస్ చేసుకున్నది ఎమ్మెల్యేసే, కానీ అపాయింట్ చేసింది ఎవరు అంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఎవరు? గవర్నర్. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అపాయింట్ చేస్తారు ఆయన్ని. ఓకే, సో నౌ మీరు రోల్స్ చూసారు అనుకోండి. గవర్నర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఏ స్టేట్కి గవర్నర్? ఇప్పుడు ఏపీ గవర్నర్ ఉన్నారంటే హెడ్ ఆఫ్ ఏపీ స్టేట్ ఎవరు అంటే మన గవర్నర్. అలానే ఇప్పుడు సీఎం తీసుకున్నారు అనుకోండి, సీఎం ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే అగైన్ గవర్నెన్స్ ఏ రకంగా గవర్న్ చేస్తుంది? ఇట్ రన్స్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. అన్ని డిపార్ట్మెంట్స్ని ఆయన రన్ చేస్తారు. ఇప్పుడు మనకి మినిస్టర్స్ అందరూ ఉంటారు. మినిస్టర్స్ కింద వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటుంది. హోమ్ మినిస్టర్ కింద హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క మినిస్టర్ కింద ఉంటుంది. సో సీఎం ఈ బాడీని అంతటిని లీడ్ చేసి గవర్నెన్స్ అన్నది రన్ చేస్తారు. సింపుల్. సో మీకు ఇంకా గవర్నర్ గురించి ఇంకొక 2 డీటెయిల్స్ ఇందులో ఏం మెన్షన్ చేసి ఉంటుంది అంటే గవర్నర్ని జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. స్టేట్ సీఎంని గవర్నర్ అపాయింట్ చేస్తారు. అండ్ సీఎం ఈజ్ ఆన్సరబుల్ టు అసెంబ్లీ. ఇది ఒక సింపుల్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ని సెంటర్ అపాయింట్ చేస్తుంది, రైట్? మనం ఆయన ఎన్నుకోవట్లేదు, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం లేదు, ఓటింగ్ కానీ ఏమీ లేదు. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. హీఈస్ నాట్ ఆన్సరబుల్ టు ద అసెంబ్లీ. ఈయన్ని మనం ఆన్సరబుల్ టు ద అసెంబ్లీ అని మనం అనట్లేదు, ఎందుకంటే మనం ఓటేయలేదు, మనం ఎన్నుకోలేదు. బట్ సీఎం ఏంటంటే హీ రన్స్ ద డిపార్ట్మెంట్ అండ్ హీఈస్ ఆన్సరబుల్ టు ద అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీ అంటే అసెంబ్లీలో అన్ని పార్టీస్ ఉంటాయి. సో ఆన్సరబుల్ టు ద అసెంబ్లీ అంటే దాని అర్థం ఏంటంటే అసెంబ్లీకి ఆన్సరబుల్గా ఉంటున్నావు అంటే నువ్వు ఆల్మోస్ట్ స్టేట్ అందరినీ రిప్రజెంట్, ప్రతి స్టేట్లోని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చున్నాడు. సో నువ్వు ప్రతి ఎమ్మెల్యేకి ఆన్సరబుల్. ఇప్పుడు సీఎం అనే ఆయన ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తున్నారు అనుకోండి, అది మొత్తం హౌస్ అందరికీ చెప్తున్నట్టే, అందరు ఎమ్మెల్యేస్కి చెప్తున్నట్టే. సో అందరు ఎమ్మెల్యేస్కి చెప్తున్నావు అంటే నువ్వు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తానికి చెప్తున్నట్టే, ఎందుకంటే స్టేట్లో ప్రతి పార్ట్ని అక్కడ ఒక ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. సో సీఎం ఈజ్ ఆన్సరబుల్ టు అసెంబ్లీ, ఎందుకంటే మన అందరం కలిసి వాళ్ళని ఎన్నుకున్నాం మన తరపున చట్టాలు చేయమని, మన లైఫ్ని కంఫర్టబుల్ చేయమని చెప్పి. సో సీఎం కానీ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరికి ఆన్సరబుల్ అంటే అసెంబ్లీకి ఆన్సరబుల్. అసెంబ్లీకి ఎందుకు ఆన్సరబుల్? మనల్ని స్టేట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది, అపోజిషన్ పార్టీ ఉంది, అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉంటాయి. సో సీఎం హీజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, హీజ్ ఆన్సరబుల్ టు ద అసెంబ్లీ బికాస్ మనం ఎలక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎలక్షన్ ప్రాసెస్ మన అందరికీ తెలుసు. వి చూజ్ అవర్ ఎమ్మెల్యేస్ ఒక సీఎంని చూజ్ చేసుకుంటారు. సో సింపుల్. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే సింపుల్, వేర్ ఆల్ ఎమ్మెల్యేస్ మీట్. అందరు ఎమ్మెల్యేస్ ఒక చోట మీట్ అయ్యి చట్టాలు చేయడము, లాస్ తీసుకురావడము, లేదంటే క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ డిస్కస్ చేయడము, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో ఈ అసెంబ్లీలో మనకి ఎమ్మెల్యేస్ అంటే ఓవరాల్ స్టేట్ రిప్రజెంటేటివ్స్. ఉంటారు. అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే
రూలింగ్ అండ్ అపోజిషన్ 2 పార్టీస్ కూడా ఉంటాయి. రూలింగ్ ప్లస్ అపోజిషన్ కూడా అక్కడ ఉంటుంది. సో ఇక్కడ అపోజిషన్ ఎందుకుంది ఈ అసెంబ్లీలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ లాజిక్ ఏంటంటే టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. అంటే ఇప్పుడు పవర్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏమైనా చేయొచ్చు, కానీ అసెంబ్లీలో కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా కానీ, లేదంటే జనాలకి అవేర్నెస్ తీసుకురావడం ద్వారా కానీ, ఈ గవర్నమెంట్ చేస్తుంది తప్పు, లేదంటే తప్పుగా లీడ్ చేస్తున్నారు, ఇందులో స్కామ్ జరుగుతుంది, ఇది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, మీరు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదు, ఇవన్నీ అపోజిషన్ కౌంటర్ చేస్తుంది. కౌంటర్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ రూలింగ్ పార్టీకి ఒక చిన్న భయం అన్నది ఉంటుంది కదా. సో రేపు అసెంబ్లీలో క్వశ్చన్ అడుగుతారు, అడిగితే మేము ఏం ఆన్సర్ చెప్పాలి, అది అసెంబ్లీ రికార్డ్స్లో కూడా వెళ్తుంది. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని అపోజిషన్ కన్సిడర్ చేసి రూలింగ్ పార్టీ అన్నది కొంచెం ఆలోచించి స్టెప్స్ అన్నది తీసుకుంటుంది. సో అపోజిషన్కి కూడా ఇక్కడ ఒక రోల్ అన్నది ఉంది డెమోక్రసీలో. అలానే మీరు చూస్తే మిగతా పార్టీస్ కూడా, రూలింగ్ పార్టీస్కి ఒక అపోజిషన్ పార్టీనే కాదు, మిగతా పార్టీస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పార్టీస్ అవి కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. సో ఎప్పుడు తప్పు ప్రూవ్ చేయడానికే ట్రై చేస్తారు అందరూ కలిసి. సో వీలైనంత జాగ్రత్తగా రూలింగ్ గవర్నమెంట్ ఉండడానికి అపోజిషన్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఓకే, సో అపోజిషన్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓవరాల్ బేసిక్ స్ట్రక్చర్ ఇది. ఓకే, మిస్యూజ్ ఆఫ్ పవర్ జరగకుండా టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఎలా అంటే, ఒకటి క్వశ్చన్స్ అడగడం ద్వారా, 2 ఇట్ బిల్డ్స్ పబ్లిక్ ప్రెషర్. builds public pressure, accountability, etc. ఓకే, సో ఇప్పుడు అపోజిషన్ ఒక పాయింట్ రేస్ చేసింది, జనాలు దానికి కనెక్ట్ అయ్యారు, అది నిజమని జనాలకు అర్థమైంది. ఇప్పుడు జనాలు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వాళ్ళ డిసగ్రిమెంట్ చెప్పాలనుకుంటున్నారు. సో గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వీళ్ళు వాళ్ళ డిసగ్రిమెంట్ చెప్పాలనుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద ఆప్షన్స్ దే హ్యావ్? వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి ప్రొటెస్ట్, ఆ స్కీమ్కో, లేదంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు అన్నప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన ఆమరణ నిరాహార దీక్ష సంథింగ్ దీక్ష చేసినప్పుడు జనాల్లోకి ఇది వెళ్ళింది, అక్కడ ఏదో జరుగుతుందన్నది అర్థమైంది. సో జనాలు కూడా ప్రొటెస్ట్కి వచ్చారు. సో వాళ్ళు అపోజిషన్ అయి ఉండొచ్చు, బట్ అపోజిషన్ పవర్ని మిస్యూజ్ చేయకుండా ట్రై చేశారు. ఇట్ బిల్డ్ పబ్లిక్ ప్రెషర్ బిల్డ్ చేయడం వల్ల ప్రొటెస్టులు జరిగినాయి. ప్రొటెస్ట్, ర్యాలీస్, మీడియా ఎక్సెట్రా ఇవన్నీ యూజ్ చేసి పీపుల్ వాళ్ళ యొక్క డిసగ్రిమెంట్ని గవర్నమెంట్కి చెప్పొచ్చు. ఇన్ కేస్ గవర్నమెంట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఇవన్నీ గవర్నమెంట్ చూసి, లేదు ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తుంది కాబట్టి మనం మేబీ ఈ డెసిషన్ని కాల్ బ్యాక్ చేయాలేమో అని చెప్పి ఆపేశారు అనుకోండి, ఇట్ హెల్ప్డ్ కదా. అంటే ఇప్పుడు అపోజిషన్ అయినా కూడా అపోజిషన్ ఏదైతే పాయింట్ని తీసారో అది దానికి జనాలు రియాక్ట్ అయ్యారు. సో అపోజిషన్ తీయాల్సిన అవసరమే లేదు, జనాలకి కామన్గా ఏదైనా అనిపించినా, లేదంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ఏదో ఇంక్రిమెంట్ ఇవ్వలేదు అనుకోండి. సో ఇట్ బిల్డ్స్ పబ్లిక్ ప్రెషర్, ఇట్ బిల్డ్స్ అకౌంటబిలిటీ. గవర్నమెంట్కి మేము పని చేసి పెడుతున్నాం, మాకు మీరు శాలరీస్ టైంకి వేయాలి, ఇంక్రిమెంట్స్ టైంకి వేయాలి, మీరు టైంకి వేయలేదు, వి విల్ ప్రొటెస్ట్, వి విల్ ప్రొసీడ్ విత్ ఎ ర్యాలీ, మేము మీడియాకి కూడా వెళ్తాం. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే, వెన్ గవర్నమెంట్కి ప్రెషర్ అర్థమైనప్పుడు వాళ్ళు కౌంటర్ మెజర్స్ అన్నవి తీసుకొని ప్రాపర్ నెసెసరీ యాక్షన్స్ అన్నవి టేకప్ చేస్తారు. ఓకే, సో ఇది ఒక చాప్టర్. ఈ చాప్టర్లో ఏం లేదు, జస్ట్ హౌ స్టేట్ గవర్నమెంట్ వర్క్స్. ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్ కదా, ఒక 7th క్లాస్ పిల్లాడికి స్టేట్ గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పడం చాలా కష్టం. సో బేసిక్ పాయింట్స్ అన్నమాట, చిన్న చిన్న పాయింట్స్, ఇక్కడి నుంచి అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఎలా ఎన్ష్యూర్ చేస్తాము అంటే సింపుల్. ఒకటే అపోజిషన్, 2 పబ్లిక్ ప్రెషర్ ద్వారా ర్యాలీస్, ప్రొటెస్ట్, ఇవన్నీ. సో బేసిక్గా ఒక పిల్లాడికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం స్టేట్ గవర్నమెంట్ని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 4th చాప్టర్ ఏంటంటే గ్రోయింగ్ అప్ యాజ్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్. అంటే గ్రోయింగ్ అప్ యాజ్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చేంత వరకు వైల్ వీఆర్ గ్రోయింగ్ అప్, బాయ్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ, ఫ్రీడమ్ కానీ ఏంటి,
గర్ల్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ ఫ్రీడమ్ కానీ ఏంటి అన్నది ఇక్కడ ఈ చాప్టర్లో వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్తో మొదలు పెడితే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్. ఫస్ట్ సెక్స్ ఏంటంటే మీ బయలాజికల్ డిఫరెన్షియేషన్. బయలాజికల్ డిఫరెన్స్ ఏంటంటే బై బర్త్ బయలాజికల్గా మనం ఐదర్ మ్యాన్ ఆర్ ఉమెన్, బాయ్ ఆర్ గర్ల్ అన్నది అవుతుంది. సో జెండర్ అంటే ఏంటంటే రోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ decided by society. Roles and expectations decided by the society. This is biological. When you మీకు అందుకే హాస్పిటల్స్ ఫార్మ్స్ మీద మాక్సిమం చూడండి జెండర్ అని మెన్షన్ చేసి ఉంటుంది, సెక్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్. జెండర్ ఏంటి అంటే ద రోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ డిసైడెడ్ బై ద సొసైటీ. అంటే సింపుల్గా చూద్దాం, జెండర్ ఏంటంటే ఇది ఎలా డెవలప్ అవుతుంది, దీని సోర్సెస్ ఏంటి అంటే సోర్సెస్ ఆర్ ఫ్యామిలీ, స్కూల్, మీడియా, సో ఆన్, ఫ్రెండ్స్, గ్రాండ్ పేరెంట్స్, అందరూ ఈ జెండర్ డెవలప్ అవ్వడానికి కారణం. సింపుల్గా చెప్తా చూడండి. రోల్స్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాయ్ అని ఉన్నాడు అనుకోండి, తిను అవుట్డోర్ వర్క్కి వెళ్ళొచ్చు, అంటే బయట వర్క్ చేయడానికి వెళ్ళొచ్చు. అదే ఇప్పుడు గర్ల్ తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ ఇండోర్ వర్క్స్ మాత్రమే చేయాలి. అలానే బాయ్ మేబీ ఒక నైట్ అవుట్ కానీ లేదంటే ఫ్రెండ్స్తో పార్టీకి కానీ హీఈస్ అలౌడ్, ఫ్రీడమ్ అన్నది ఉంది. గర్ల్స్కి ఆ ఫ్రీడమ్ అన్నది లేదు. రైట్ నౌ బయలాజికల్ డిఫరెన్స్ ఓకే, ఇనీషియల్గా మనం పుట్టినప్పుడు ఐదర్ అబ్బాయి ఆర్ అమ్మాయి, బయలాజికల్ డిఫరెన్స్ దట్ ఈస్ సెట్. ఇప్పుడు జెండర్ అన్నది చూడండి, అవుట్డోర్ వర్క్, బాయ్ అన్న వాళ్ళు అవుట్డోర్ వర్క్ చేయాలి, ఇప్పుడు ఉమెన్ చేయకూడదా? ఎవరైనా చెప్పారా? అది ఎక్కడైనా డిఫైన్ అయ్యి ఉందా? లేదు. మనం ఫ్యామిలీ కండిషన్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ చూడండి మన ఫ్యామిలీ కండిషన్స్ బట్టి కానీ మనకున్న ఫ్రెండ్స్, మన ఫ్యామిలీకి ఉన్న ఫ్రెండ్స్, మనం చదువుతున్న స్కూల్, మనం ఉంటున్న ఏరియా, ఇవన్నిటిని బట్టి ఏంటంటే ఒక కస్టమ్ బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసి ఉమెన్ అన్నవారు బయటికి వెళ్ళకూడదు, మెన్ అన్న వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళాలి. అలానే ఇప్పుడు మ్యారేజెస్ తీసుకోండి, ఉమెన్కి 21, 22కే మ్యారేజ్ చేసేయాలి, అబ్బాయికి 28, 29 అయినా కూడా ఓకే. సో ఇవన్నీ ఎక్కడైనా బయలాజికల్గా ఫిక్స్డ్ ఉన్నాయా? లేదు. దే ఆర్ రోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ డిసైడెడ్ బై సొసైటీ. అంటే నువ్వు బయట పని చేయాలి, నీకు ఫ్రీడమ్ ఇచ్చినా పర్లేదు. సో యూ హ్యావ్ రోల్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ కూడా సొసైటీ డిసైడ్ చేస్తుంది. సో సెక్స్ అన్నది ఫిక్స్డ్ బయలాజికల్గా మీరు పుట్టినప్పటి నుంచి, కానీ జెండర్ అన్నది సొసైటీ మీ మీద డిపెండ్ అయ్యి మీ మీద ఇంప్లై చేసేదనమాట. మొత్తం సొసైటీ కలిపి ఉమెన్ అంటే ఇలానే ఉండాలి, లేదంటే మ్యాన్ అంటే ఇలానే ఉండాలి, వీళ్ళు ఇదే పని చేయాలి, వీళ్ళు ఈ పని చేయకూడదు అని ఒక రోల్స్ ఫిక్స్ చేసేస్తారు కదా. ఈ రోల్స్ ఫిక్స్ చేయడం, ఇప్పుడు మనం జనరల్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడాలంటే అమ్మాయిలు స్కూటీ నడిపినా లేదంటే అమ్మాయిలు కార్ నడిపినా అన్న దాని మీద మీరు రోజుకు 100 మీమ్స్ చూస్తుంటారు. డోంట్ యూ థింక్ ఉమెన్కి రేసింగ్ లీగ్ కానీ ఉమెన్కి ఒక రేసింగ్ క్లబ్ కానీ లేదని మీరు అనుకుంటున్నారా? మీరు చెక్ చేస్తే మెన్కి ఎంతైతే రేసింగ్ లీగ్ ఆర్ రేసింగ్ క్లబ్స్ ఉన్నాయో ఉమెన్కి కూడా అలానే ఉన్నాయి. ఇఫ్ ఆల్ ఉమెన్ ఆర్ బ్యాడ్ డ్రైవర్స్, మరి వాళ్ళు ఎలా ఎగ్జిస్ట్ అయ్యారు కదా. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఫిక్స్డ్ కాదు, మనం ఒక సొసైటీగా మనం బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు చాలా మందికి అమ్మాయిలకు స్కూటీ నడపరు లేదంటే బాగా నడపలేరు అన్న పర్స్పెక్టివ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు నిజం లైఫ్ ఎప్పుడు ఫేస్ చేసి ఉంటారు. బట్ మీడియా అంటే సోషల్ మీడియా కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇవి నీ రోల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేస్తున్నాయి. సో ఇది జెండర్ అన్నమాట. అలానే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే గ్రోయింగ్ అప్ యాజ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ కదా. సో గర్ల్స్ అన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటారు, లైక్ ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ రైట్. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్తారంటే ఉమెన్ అన్న వాళ్ళకి ఇన్ కేస్ వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చినా కూడా, అంటే ఇన్ కేస్ ఉమెన్ ఆర్ అలౌడ్ టు వర్క్, వాళ్ళు తిరిగి వచ్చి
ఇంట్లో వర్క్ కూడా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వర్క్ ఉమెన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఉన్న మ్యాన్ కూడా జాబ్‌కెళ్తున్నాడు. అలానే ఉమెన్ కూడా జాబ్‌కెళ్తుంది అనుకుందాం. సో, ఉమెన్ ఈస్ అలౌడ్. ఈ కండిషన్‌లో ఉమెన్‌ని అలౌ చేశారు జాబ్ చేయడానికి. బట్ ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఉమెన్ జాబ్ చేసి వచ్చాక కూడా ఇంట్లో వర్క్ చేయాలన్నది వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్. దీన్ని మనం డబుల్ బర్డెన్ అంటాం. కొంతమంది డబుల్ బర్డెన్ అంటారు. కొంతమంది డ్యూయల్ బర్డెన్ అంటారు. మీరు ఏదైనా రాయొచ్చు. డబుల్ బర్డెన్ అంటాం. డబుల్ బర్డెన్ అంటే ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక బర్డెన్ ఉంది లైఫ్‌లో వర్క్. అది అయిపోయాక మళ్ళీ ఇంటికొచ్చి కూడా హౌస్ హోల్డ్స్ వర్క్ చేయాలి. సో, వుమెన్ వర్క్‌కి అలౌ చేయరు ఫస్ట్ పాయింట్. ఇన్ కేస్ అలౌ చేసినా కూడా వాళ్ళకి డబుల్ బర్డెన్ అన్నది ఒకటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పెక్టెడ్ ఇంటికొచ్చి వాళ్ళు మళ్ళీ ఇంట్లో వర్క్స్ కూడా చేయాలి అని. ఓకే. సో, నౌ ఇక్కడేంటంటే దీన్ని వీళ్ళు ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉందో ఈ హౌస్ హోల్డ్ వర్క్‌ని ఇది అన్‌పెయిడ్ జనరల్‌గా. అంటే ఇంట్లో పని చేసినందుకు ఎవరు సాలరీ అయితే ఇవ్వరు కదా! బట్ ఇది కూడా ఒక రియల్ వర్కే అని డిఫైన్ చేస్తారు. సో, అందుకే కదా డబుల్ బర్డెన్ అంటున్నాం. డబుల్ బర్డెన్ అంటే ఏవైనా 2 థింగ్స్ ఉండడం. సో, బయటికెళ్ళి చేసేది ఒక వర్క్, ఇంట్లో చేసేది కూడా ఒక వర్క్. దీన్ని కూడా రియల్ వర్క్ కిందే కన్సిడర్ చేయాలి. ఇంట్లో పని చేసినంత మాత్రాన అది పని కాకుండా పోదు. అది కూడా రియల్ వర్కే. సో, వుమెన్ వర్క్ చేయనివ్వట్లేదు. ఒకవేళ చేసిన పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి డబుల్ బర్డెన్ అనేది ఉన్నది. సో, అలానే ఇనీక్వాలిటీ ఇన్ ఎవ్రీ డే. అంటే ఆన్ ఏ డైలీ బేసిస్ అందరం కామన్ చేసే వర్క్ ఉంటది. ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి మార్నింగ్ లేచి కాలేజ్‌కి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చి మన వర్క్ మనం చేసుకొని తిని నిద్రపోవాలి. లేదు అంటే బయటికెళ్ళడం ఇయన్నీ ఎవ్రీ డే వర్క్స్. ఈ ఎవ్రీ డేస్‌లో ఈక్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ థింగ్ లెస్ ఫ్రీడమ్. వాళ్ళకంత తొందరగా ఫ్రీడమ్ ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ లెస్ ఆపర్చునిటీస్. అంటే వుమెన్ అన్ని ఆహ్, డొమైన్స్‌లోకి మనం అలౌ చేయము. అంటే మెన్‌ని ఏ డొమైన్ అయినా మనం ఈజీగా యాక్సెప్ట్ చేస్తాము. వుమెన్‌కి అన్ని డొమైన్స్‌లోకి వర్క్ చేస్తా అంటే మనం యాక్సెప్ట్ చేయం కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా లెస్ ఉంటాయి. నెక్స్ట్ సేఫ్టీ కన్సర్న్స్. లోవర్ వేజెస్ ఎక్సెట్రా. ఇవన్నీ డైలీ లైఫ్‌లో వుమెన్ ఫేస్ చేసే ఇనీక్వాలిటీస్. నెక్స్ట్ చేంజ్ ఓవర్ టైమ్. అంటే ఓవర్ ద ఇయర్స్ జనాల మైండ్‌సెట్‌లో గాని, గవర్నమెంట్ పాలిసీస్‌లో గాని ఒక సర్టెన్ చేంజెస్ తీసుకొచ్చినియి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్‌లో ఆహ్, ఐ హోప్ మీకు నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నా. బీహార్‌లో గర్ల్స్ గనక స్కూల్‌కి ఎన్రోల్ అయితే వాళ్ళకి బీహార్ గవర్నమెంట్ ఒక ఫ్రీ సైకిల్ ఇస్తది. బైసైకిల్ ఇస్తది. సో, ఎందుకు ఈ బైసైకిల్ అంటే వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్‌కి సేఫ్‌గా ట్రావెల్ చేయడానికి ఒక చిన్న బెనిఫిట్ అన్నమాట. సో, గవర్నమెంట్ అన్నది ఓన్లీ వుమెన్స్‌కి ఇస్తుంది. సో, ఈ కేస్‌లో ఏం చేస్తుంది మోర్ అండ్ మోర్ వుమెన్‌ని చిల్డ్రన్ గర్ల్ చిల్డ్రన్‌ని స్కూల్‌లో ఎన్రోల్ చేయడానికి ఒక ఎంకరేజ్‌మెంట్ అన్నది ఇస్తుంది. రైట్? సో, చేంజ్ ఓవర్ ద టైమ్ జనాల మైండ్‌సెట్ గాని, గవర్నమెంట్ పాలిసీస్ వల్ల గాని మోర్ గర్ల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అంటే కంపారిటివ్‌లీ మన పేరెంట్స్ జనరేషన్‌తో పోల్చుకుంటే మన జనరేషన్‌లో స్కూలింగ్ అన్నది గర్ల్స్‌కి ఇన్ పర్టిక్యులర్‌గా గర్ల్స్‌కి చూస్తే చాలా ఎక్కువ. అండ్ ఫర్దర్ ఆన్ జనరేషన్స్‌లో అది ఇంకా ఇంక్రీజ్ అవుతది. నెక్స్ట్ మోర్ వుమెన్ వర్కింగ్. నెక్స్ట్ లాస్ లాస్ సపోర్టింగ్ ఈక్వాలిటీ అనొచ్చు. లాస్ సపోర్టింగ్ ఈక్వాలిటీ. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్. అంటే ఫర్దర్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. అంటే ఈ ఈక్వాలిటీ రావడానికి మనకు ఇంకా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ది షేరింగ్ హౌస్ హోల్డ్ వర్క్.
అంటే ఉమెన్‌కి డబుల్ బర్డెన్ తగ్గించడానికి ఉమెన్ కూడా జాబ్ చేస్తుంది. ఇంట్లో ఉన్న మ్యాన్ కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి అదే విధంగా హౌస్ హోల్డ్ వర్క్స్‌ని కూడా 50, 50 చేసుకోవడమో లేదంటే షేర్ చేసుకోవడం ఇలాంటివి మైండ్ సెట్‌ని పీపుల్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడము. అంటే ఇంట్లో ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నప్పుడు ఇద్దరికీ ఒక అబ్బాయికి ఇచ్చే ఆపర్చునిటీ అదే ఇంట్లో ఉన్న అమ్మాయికి కూడా ప్రొవైడ్ చేయడము అండ్ ఫర్దర్ చేంజ్ ఇన్ మైండ్ సెట్. సో ఇవన్నీ రిక్వైర్డ్ అన్నమాట. సో సింపుల్ వాళ్ళు చెప్పాలనుకుంటుందేంటంటే గ్రోయింగ్ అప్ యాస్ ఎ గర్ల్ వెర్సస్ బాయ్ అంటే ఒక అబ్బాయిగా ఎదగడం వెర్సస్ అమ్మాయిగా ఎదగడం. అమ్మాయికి ఎలాంటి కష్టాలుంటాయి. వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువుంటాయి. ఉన్నా కూడా డ్యూయల్ బర్డెన్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కొంచెం పుష్ చేయాలి. అండ్ ద మేజర్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సెక్స్ అండ్ జెండర్. ఈ వర్డ్స్ అన్ని మనం ఇంటర్చేంజబుల్‌గా వాడేస్తుంటాము జనరల్‌గా. బట్ నో. బోత్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ ఇది ఉమెన్ చేంజ్ ద వరల్డ్. సో ఉమెన్ చేంజ్ ద వరల్డ్. ఫస్ట్ ఇనీషియల్‌గా అసలు ఉమెన్‌కున్న హడిల్స్ ఏంటి? అంటే బ్యారియర్స్. బ్యారియర్స్ ఫేస్డ్ బై ఉమెన్. సో ఎలాంటి బ్యారియర్స్ అంటే ఫస్ట్‌ది లెస్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయరు జనరల్‌గా. అంటే ఈ కాలంలో అయితే అందరూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. బట్ ఇప్పటికి కూడా మీరు కొన్ని రూరల్ ఏరియాస్‌లో గాని, లేదంటే మార్జినలైజ్డ్ ఏరియాస్‌లో గాని చూస్తే వుమెన్‌ని ఎడ్యుకేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరనమాట. వాళ్ళుండే మైండ్ సెట్ ఎలా అంటే పెళ్లి చేసుకొని పంపించేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎందుకు? ఇంకా వాళ్ళు ఆ మైండ్ సెట్‌లో ఉన్నారు. బట్ నార్మల్‌గా ఇప్పుడు మీరు చూసే సొసైటీలో గాని అర్బన్, సెమీ అర్బన్ ఇక్కడ ఇది ఆల్‌మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది. అంటే బోత్ ప్రాపర్ వుమెన్ అండ్ బాయ్ అండ్ గర్ల్ ఇద్దరిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. కన్సిడరింగ్ ఇట్ యాస్ ఎ బేసిక్ నీడ్. బట్ ఓవరాల్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి బ్యారియర్స్ ఫేస్ చేసే దాంట్లో ఇంకా ఇది ఎగ్జిస్టెన్స్‌లో ఉంది కాబట్టి ఫస్ట్‌ది లెస్ యాక్సెస్ టు ది ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎర్లీ మ్యారేజ్. ఇదొక ప్రివేలెంట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ డిస్క్రిమినేషన్. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ లిమిటింగ్ వుమెన్స్ చాయిస్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి వాడికి మ్యారేజ్‌కి ఎనఫ్ టైమ్ ఇచ్చి లేదా నీ వల్ల ఇది కాదు, నువ్వు ఇది చేయలేవు లేదంటే ఇయన్నీ చెప్పకుండా వాళ్ళకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వుమెన్‌కి ప్రొవైడ్ చేయనప్పుడు దేర్ చాయిసెస్ ఆర్ లిమిటెడ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేదనుకోండి. వాళ్ళకేం చాయిస్ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఎంప్లాయ్‌మెంట్ కావాలని ఉంది. ఎక్కడో వర్క్ చేయాలని ఉంది. మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఎంప్లాయ్‌మెంట్ ఎలా అవుతది? యూ ఆర్ లిమిటింగ్ their చాయిస్. ద సేమ్ గోస్ విత్ మ్యారేజ్. ద సేమ్ గోస్ విత్ డిస్క్రిమినేషన్. సో కామన్‌గా మీరు ఎన్నైనా రాయొచ్చు. అంటే బ్యారియర్స్ ఫేస్డ్ బై వుమెన్. ఈ రోజుల్లో వుమెన్స్‌కి ఉన్న ఛాలెంజెస్ ఏవైతే సేఫ్టీ కన్సర్న్స్ గాని, లేదంటే ఆహ్, స్టీరియోటైపింగ్ గాని మీరు ఏదైనా రాయొచ్చు. కొన్ని బ్యారియర్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ చేంజెస్ లైఫ్స్. వుమెన్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా మనం ఫస్ట్ మాట్లాడేది ఎడ్యుకేషన్ గురించే అనమాట. అంటే మీరు చాలా స్టేట్ గవర్నమెంట్స్ చూడండి. వుమెన్ ఎడ్యుకేషన్ దట్ టు అట్ ద స్కూలింగ్ లెవెల్ చాలా ఫోకస్డ్‌గా ఉంటారనమాట. అంటే ఎక్కువ ఎనర్జీని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. టైమ్, ఎనర్జీ, రిసోర్సెస్ అన్నిటిని అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. బికాజ్ వన్స్ ఎ వుమెన్ ఈస్ ఎడ్యుకేటెడ్ ఫస్ట్ థింగ్ షీ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. హెల్ప్స్ ఇన్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. రెండోది ఎంప్లాయ్‌మెంట్. వన్స్ దే ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎనఫ్ యాక్సెస్ టు ద ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. అండ్ డిస్క్రిమినేషన్ తీసుకున్నాం. డిస్క్రిమినేషన్ ఉంటే దే కెన్ ఛాలెంజ్ ద డిస్క్రిమినేషన్. ఓకే. నెక్స్ట్ ఉమెన్ యాక్ట్స్ యాస్ ఏజెంట్ ఆఫ్
చేంజ్. ఉమెన్ యాక్ట్స్ యాస్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. ఏజెంట్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు నార్మల్గా మీరు ఐస్ తొందరగా కరిగిపోవాలనుకోండి, మీరు దాని మీద ఉప్పేస్తారు. ఉప్పేసినప్పుడు ఏమవుతుంది, ఐస్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ సాల్ట్ అన్నది ఒక ఏజెంట్ అనమాట, ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి. సో ఉమెన్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ ఏజెంట్ టు చేంజ్. మీరు ఉమెన్ గనక ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా, వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి, వాళ్ళని ఈక్వాలిటీలో కానీ తీసుకొస్తే, మన సొసైటీ చేంజ్ అవ్వడానికి అదొక ఏజెంట్ లాగా వర్క్ చేస్తదనమాట. అంటే జస్ట్ ఒక ఉమెన్‌ని చేంజ్ చేయడం ద్వారా మన సొసైటీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేయొచ్చు. మనం ఏదైతే చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, ఆ చేంజ్‌ని ఇంకా ఫాస్ట్ అప్ చేస్తది. ఇప్పుడు కరిగే ఐస్‌ని ఉప్పు ఎలా అయితే ఫాస్ట్ చేస్తుందో, ఇది మనం అనుకునే చేంజ్‌ని ఉమెన్‌ని చేంజ్ చేయడం ద్వారా ఫాస్ట్‌గా రిజల్ట్ తీసుకురావచ్చు అన్నది ఆబ్జెక్టివ్. అంటే వన్స్ ఉమెన్ గనక ఈక్వల్ దాంట్లోకొస్తే, ఇట్ ఫర్దర్ రెడ్యూసెస్ అన్‌ఈక్వాలిటీ. అంటే అన్‌ఈక్వాలిటీ అన్నది ఫర్దర్‌గా రెడ్యూస్ అవుతది. అలానే ఎవరైతే ఉమెన్ డెవలప్ అయ్యారో, దే ఇన్‌స్పైర్ అండ్ సపోర్ట్ అదర్ ఉమెన్స్. ఓకే. నెక్స్ట్, రోల్ ఆఫ్ గవర్నమెంట్. సేమ్, దేంట్లో అయినా సేమ్ థింగ్ ఉంటది. ఒకటి స్కీమ్. నెక్స్ట్, సపోర్ట్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, లీగల్ ప్రొటెక్షన్. లీగల్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మనకి డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేదంటే ఫర్దర్ ఇష్యూస్ ఉంటాయి గదా! ఉమెన్ సెంట్రిక్‌గా. ఇలాంటి ఏదైనా లా చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తే లీగల్ ప్రొటెక్షన్ అంటాం. సో, వ అండ్ అగైన్ మళ్ళీ చాప్టర్ ఓవరాల్‌గా ఎండింగ్‌లో మనకేం చెప్తారంటే, ద చేంజ్ ఇన్ యాటిట్యూడ్. అంటే గవర్నమెంట్ మనకు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఉమెన్ చేంజ్ అవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలుసు. గవర్నమెంట్ రోల్ కూడా మెన్షన్ చేసాం. నౌ ఇప్పుడేంటంటే, చేంజ్ ఇన్ మైండ్ సెట్. ఇది మేజర్ పాయింట్ అన్నమాట. అంటే థింకింగ్ ప్యాటర్న్ అన్నది షిఫ్ట్ అవ్వాలి. అంటే ఒక లాస్ ఆర్ స్కీమ్స్ ఎప్పుడూ సరిపోవు. మనకు కావాల్సిందేంటంటే, ఆన్ ఏ డైలీ బేసిస్‌లో ఇండివిడ్యువల్ లెవెల్‌లో, అంటే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి కూడా ఈ లెవెల్ ఆఫ్ అవేర్‌నెస్ అన్నది రావాలి. లైక్ వుమెన్‌ని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఒక మ్యాన్‌కి ఎంత ఫ్రీడమ్ ఆర్ యాక్సెస్ టు రిసోర్సెస్ ఇస్తున్నామో, అంతే ఫ్రీడమ్ అండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ వుమెన్‌కి కూడా ప్రొవైడ్ చేయాలి. ఈ యాటిట్యూడ్ షిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ షిఫ్ట్ మాత్రమే ఈ వుమెన్ చేంజ్‌కి ఉపయోగపడతదనమాట. అంటే మోర్ దాన్ దిస్ లాస్ అండ్ ఆల్, మనకి చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది అండర్‌లయింగ్ కాన్సెప్ట్. నౌ నెక్స్ట్, సిక్స్త్ చాప్టర్. అండర్‌స్టాండింగ్ మీడియా. సింపుల్‌గా ఏంటంటే, ఈ చాప్టర్‌లో అసలు చిన్న పిల్లలకి మీడియా అంటే ఏంటి అన్నది జస్ట్ ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ ఇస్తారనమాట. అంటే మీడియా అంటే వాళ్ళ ఏజ్‌లో వాళ్ళకి తెలిసిన మీడియా గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! సో వీళ్ళేంటంటే ఓవరాల్‌గా ఒక లాజికల్ అండ్ క్లియర్ పిక్చర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ మీడియా. మీడియా అంటే ఏంటంటే, ఒక డెఫినిషన్ ప్రొవైడ్ చేస్తారు. డెఫినిషన్‌లో ఏంటే వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ టు పబ్లిక్. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని పబ్లిక్‌కి కమ్యూనికేట్ చేసేదే మీడియా. సో ఈ మీడియాలో ఏమొస్తాయి మనకి, న్యూస్ పేపర్స్, టీవీ, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈస్ ఎ మీడియా. ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని పబ్లిక్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. లార్జర్ గ్రూప్ ఆఫ్ ద సొసైటీ. పబ్లిక్ అంటే లార్జర్ గ్రూప్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని అందించేది ఏదైనా కూడా దాన్ని మనం మీడియా అంటాం. ఐదర్ మీకు న్యూస్ పేపర్ కానివ్వండి, లేదంటే టీవీ న్యూస్ ఛానెల్స్ అవనివ్వండి, లేదంటే సోషల్ మీడియా, ఏదైనా కూడా సేమ్. నౌ
మీడియా అండ్ డెమోక్రసీ. మీడియా అండ్ డెమోక్రసీ ఆర్ అంటే అవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండాలన్నమాట. ఇప్పుడు అంటే మీడియా డెమోక్రసీ అనే సిస్టమ్‌లో మీడియా అన్నదానికి వెరీ లార్జ్ రోల్ ఉంటదన్నమాట. బికాజ్ పీపుల్ ఒక పర్టిక్యులర్ బాడీకి పవర్ ఇచ్చారు. పవర్ ఇచ్చి మా కోసం వర్క్ చేయండి అంటున్నారు. ఇప్పుడు పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్‌ని వీళ్ళకి ఎగైనెస్ట్‌గా గాని, లేదంటే వాళ్ళ స్వార్థానికి గాని వాళ్ళు వాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, ఇది జరగకుండా మీడియా ఎప్పటికప్పుడు జనాలకి ఇప్పుడు మీరు పార్లమెంట్ రికార్డ్స్ చదవండి, లేదంటే ప్రొసీడింగ్స్ చదవండి. అది మనకు అర్థం కావు. ఎందుకంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ లాంగ్వేజ్. మెజారిటీ బ్రిటిష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, బ్రిటిష్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో, అదే లాంగ్వేజ్‌లో ఇక్కడ కూడా ఉంటుంది. అది ఒక సామాన్యుడికి అర్థం అవ్వడం అన్నది జరిగే పని కాదు. సో, ఇప్పుడు ఒక మీడియా అనేవాళ్ళు దాన్ని తీసుకొని దాని మీద ఒక డిబేట్ కండక్ట్ చేయడమో, లేదంటే దాని మీద ఒక అనాలిసిస్ రాయడమో, ఇలా ఏదైనా చేసినప్పుడు జనాలకి ఒక అవేర్‌నెస్ ఒచ్చి, వాళ్ళు ఎవరికైతే పవర్ ఇచ్చారో, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, నెక్స్ట్ టైమ్ పవర్ మళ్ళీ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకోవడానికి, వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి, ఈ డెమోక్రసీలో మీడియా అన్నది ఒక కీ మేజర్ రోల్ ఆహ్, ప్లే చేస్తది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తది. నెక్స్ట్ ఇష్యూస్ రైజ్ చేస్తది. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ జరిగినాయి. అలానే గవర్నమెంట్‌ని క్వెషన్ చేయడానికి ఇట్స్ సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ లింక్. మీడియా అన్నది ఒక లింక్ కింద యాక్ట్ చేస్తది. బోత్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్. సో, పబ్లిక్ ఒపీనియన్‌ని గవర్నమెంట్‌కి, గవర్నమెంట్ చేసే వర్క్స్‌ని పబ్లిక్‌కి. బోత్ సైడ్స్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతది. ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల ఫస్ట్ థింగ్ జనాల యొక్క ఫీడ్‌బ్యాక్ గవర్నమెంట్‌కి తెలుస్తుంది. అలానే గవర్నమెంట్ ఏ వర్క్స్ చేస్తుంది, లేదంటే ఎలాంటి ఇష్యూస్ చేస్తుంది, కరప్షన్ ఏమైనా చేస్తుందా, లేదంటే ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా, ఇవన్నీ కూడా పబ్లిక్‌కి తెలుస్తాయి. ఓకే. కానీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీడియా న్యూట్రల్‌గా ఉందనుకోండి. మీడియా ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్. మీడియా న్యూట్రల్‌గా ఉన్నప్పుడు ఆహ్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా జనాల యొక్క పల్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్‌కి పబ్లిష్ చేస్తది. గవర్నమెంట్ ఏదైతే వర్క్ చేస్తుందో అది జనాలకు పబ్లిష్ చేస్తది. బట్ ఇన్ కేస్ మీడియా న్యూట్రల్‌గా లేదనుకోండి. ఇన్ కేస్ మీడియా జనరల్‌గా మీడియా అన్నది న్యూట్రల్‌గా ఉండదు. దానికి చాలా కారణాలుంటాయి. ఫస్ట్‌ది స్పేస్ అండ్ టైమ్. స్పేస్ అండ్ టైమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ తీసుకున్నారనుకోండి. ఈ న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ పబ్లిష్ చేయాలి. ఏదో ఇష్యూ జరిగింది. నిన్నో, మొన్నో ఎక్కడేదో బస్ యాక్సిడెంట్ జరిగింది. ఏదో జరిగింది. దాని గురించి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయాలన్నప్పుడు మీకు ఒక కాలమ్ అలొకేట్ చేస్తారు. ఆ కాలమ్‌లోనే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలరో అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయాలి. కానీ అందులో అంత ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు. కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే పెట్టగలరు. అంటే స్పేస్ అండ్ టైమ్. టైమ్ అనేసరికి ఇప్పుడు మీడియా న్యూస్ ఛానెల్ ఉంది. ఒక న్యూస్ కవర్ చేయడానికి మాకు 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ స్లాట్ ఇచ్చారు అనుకోండి. మీరు ఏం చెప్పాలనుకున్నా, ఎంత చెప్పాలనుకున్నా ఆ 5-10 మినిట్స్‌లో చెప్పేయాలి. కానీ ఆ న్యూస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మేబీ ఆ 5 నిమిషాల న్యూస్ కాకుండా నాకు మొత్తం స్టోరీ తెలిస్తే నా ఒపీనియన్ వేరేదై ఉండొచ్చు. లేదు ఆ షార్ట్ చెప్పడం వల్ల లేదంటే 5 నిమిషాల్లోనే చెప్పడం వల్ల నాకు ఒపీనియన్ వేరేలా ఫార్మ్ అయింది. అంటే ఇప్పుడు బస్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇందులో నిర్లక్ష్యం నేను ఎగ్జాంపుల్ బస్ ఆపరేటర్‌ది అనుకుంటున్నాను. నేను అలానే అస్యూమ్ చేసుకున్నాను. కానీ మాకు ఫుల్ స్టోరీ చూసినప్పుడు అక్కడ తెలిసిందేంటంటే రోడ్డు మీద పెద్ద గొయ్యి ఒకటుంది. మేబీ దాని మీద పడడం వల్ల బస్సు కంట్రోల్ చేసుకోలేక యాక్సిడెంట్ అయింది అన్నది రియల్ స్టోరీ అనుకోండి. ఇప్పుడు స్పేస్ ఆర్ టైమ్ వల్ల నాకు బస్ యాక్సిడెంట్ అయ్యింది. అదొక నిర్లక్ష్యం వల్ల జరిగింది అన్నంత వరకే తెలిస్తే నా ఒపీనియన్ మారిపోయింది. కానీ ఇదంతా జరగడానికి ఒక పాట్ హోల్ కారణము, ఆ రోడ్ బాలేదు, ఎప్పటినుంచో పాట్ హోల్స్ ఉన్నాయి. ఇవంతా ఫుల్ స్టోరీ. ఈ ఫుల్ స్టోరీ చెప్పడానికి మనకి టైమ్ కూడా పర్మిట్ చేయదు. సో, న్యూట్రల్‌గా ఉండడం అన్నది జరగదు. రెండోది ఇంకోటేంటంటే ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇది ఆబ్వియస్‌లీ. అంటే మనం బీయింగ్ ఎ తెలుగు పీపుల్ మనకైతే ఎవరు చెప్పక్కర్లేదు. బికాజ్ మన తెలుగులో రాష్ట్రాల్లో ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఒక న్యూస్ ఛానెల్ ఉంది. ఇన్ కేస్ న్యూట్రల్ న్యూస్ ఛానెల్స్ ఎగ్జిస్ట్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీ సైడ్ తీసుకుంటారు. ఆహ్, అది ఇనెవిటబుల్. సో, ఇన్‌ఫ్లుయెన్సెస్ నెక్స్ట్ అడ్వర్‌టైజ్‌మెంట్స్.
అడ్వర్టైజ్మెంట్స్ ఈజ్ ఎ బిగ్ టాపిక్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, ఇది ప్రమోట్ ఎ ప్రొడక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ చాయిసెస్. అంటే మీడియా అన్నది జనాల యొక్క చాయిసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏం కొనాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది మనకి అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూపించడం ద్వారా, ప్రొడక్ట్ని కొంచెం ట్విస్ట్ చేసి చూపించడం ద్వారా, అది హెల్దీ అని మనం బిలీవ్ చేయడమో, లేదంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ వాడుతున్నారు, మీకు ఎగ్జాంపుల్ ఒక సాల్ట్ వాడుతున్నారు, టీవీలో మీకు ఇంకా బెటర్ సాల్ట్ సేమ్ ప్రైస్కి దొరుకుతుంది, బెటర్ హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పి వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ వేశారు అనుకోండి, ఆబ్వియస్లీ యూ విల్ ప్రిఫర్ బికాస్ సేమ్ ప్రైస్లో వస్తుంది కదా. సో మీడియా అన్నది న్యూట్రల్గా ఉండదు జనరల్లీ, బికాస్ డ్యూ టు ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, స్పేస్ అండ్ టైమ్స్, డ్యూ టు అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ. నెక్స్ట్ పెయిడ్ న్యూస్ ప్లస్ బయాస్. అంటే మనం డబ్బులు ఇచ్చి కూడా న్యూస్ వేయించుకోవచ్చు. ఇది లీగల్గా జరుగుతుందా అంటే లీగల్గా జరగట్లేదు, బట్ ఇల్లీగల్గా జరుగుతుంటుంది కదా, అంటే బ్రైబరీ, ఇవన్నీ. బయాస్ మేబీ సేమ్ క్యాస్ట్ అనో, సేమ్ లాంగ్వేజ్ అనో, సేమ్ విలేజ్ అనో, ఏదో ఒక ఫీలింగ్తో వాళ్ళకి ఫేవరబుల్గా న్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ ఎ బయాస్డ్ న్యూస్. అలానే పూర్ కవరేజ్ ఆఫ్ ద ఇష్యూస్. నెక్స్ట్ అన్నిటికన్నా ముందు సెన్సేషనలిజం. సెన్సేషనల్ ఇష్యూస్ అంటే ఏవైతే ఇష్యూస్ సెన్సేషనల్గా ఉంటాయో ఆ ఇష్యూస్ మాత్రమే పిక్ చేయడము, ఇదంతా కూడా మీడియా న్యూట్రల్గా లేకపోవడానికి ఒక ఎగ్జాంపుల్. అసలు మీడియా న్యూట్రల్గా ఉంటే మనకేంటి, న్యూట్రల్గా లేకపోతే ఏంటి, మీడియా ఇస్ జస్ట్ ఏ ప్లాట్ఫామ్, ఒక లింకేజ్, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. మరి అసలు మీడియా ఎందుకు న్యూట్రల్గా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఫర్మేషన్, అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ పీపుల్కి వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అన్నది రైట్గా ఉండాలి, లేదంటే ఎగ్జాక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల నా చాయిసెస్ కానీ, నా డెసిషన్ మేకింగ్ కానీ మారొచ్చు. సో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో నన్ను రాంగ్ గైడ్ చేస్తున్నారు, లేదంటే గైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి డెమోక్రసీలో నేను పవర్ ఇస్తున్నాను. అల్టిమేట్లీ ఐఎమ్ ద వన్, లేదంటే మనందరం కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటున్నాం. సో నా డెసిషన్ ఆర్ నా చాయిస్ ఏదైతే ఉందో దానికి ఒక వాల్యూ ఉంది. కానీ ఈ మీడియా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా, లేదంటే ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుద్దంటే ఐ టెండ్ టు చూస్ ఎ రాంగ్ పర్సన్ కదా. సో ఇన్ఫర్మేషన్ అన్న తప్పు అవ్వడంలో చాలా రిజల్ట్ ఉంది. మేబీ నా ఓటు మారిపోవచ్చు, నేను రాంగ్ గవర్నమెంట్ని చూస్ చేసుకోవచ్చు, ఐ మీన్ రాంగ్ పార్టీని చూస్ చేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో డెమోక్రసీలో మీడియా అన్నదానికి ఇట్ హ్యాస్ ఎ వెరీ బిగ్ రోల్ టు ప్లే. నెక్స్ట్ people's information. Next, criticizing the government, to criticize the government. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మీడియా హ్యాస్ గ్రేట్ పవర్ రైట్. సో గ్రేట్ పవర్ బ్రింగ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో మీడియాకి పవర్ ఉన్నప్పుడు, మీడియాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉన్నప్పుడు డెమోక్రసీలో ప్లే చేయడానికి, ఇన్ ద వెరీ సేమ్ వే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవ్వాలి. సో ఫాల్స్ న్యూసెస్ చేయడము, లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ కోసం న్యూస్ మార్చడము, జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇవన్నీ మీడియా చేయకూడదు. సో ఓవరాల్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే, అసలు మీడియా ఏంటి, ఎంత ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు అది న్యూట్రల్గా ఉండాలి కదా అన్నది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఫార్ వీఆర్ డన్ విత్ 6 చాప్టర్స్. ఇంకా ఒక 3 చాప్టర్స్ ఉంటాయి, టోటల్ 9 చాప్టర్స్ ఉంటాయి. సో జస్ట్ 10 minutes లెఫ్ట్ కాబట్టి విల్ డిస్కస్. ఈరోజు క్లాస్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈరోజు డిస్కస్ చేద్దాం. విల్ కాల్ ఇట్ ఆఫ్ టుడే. మిగిలిన 3 చాప్టర్స్ రేపు డిస్కస్ చేద్దాము. సో ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వాట్ అబౌట్ లెజిస్లేటివ్ కౌన్సిల్? మహేష్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నది అదే చెప్తున్నాను. నార్మల్గా ఏంటంటే ఓవరాల్ ఇండియాలో అందరికీ స్టేట్స్కి మనకి అసెంబ్లీస్ అన్నవి ఉంటాయి, కౌన్సిల్స్ అందరికీ ఉండవు. కొన్ని స్టేట్స్కి మాత్రమే ఉంటాయి. సో అది మనం ప్రాపర్గా ఎక్కడ డిస్కస్ చేస్తామంటే
స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేసినప్పుడు. ఇదేంటంటే జస్ట్ 7th క్లాస్ బుక్. వీళ్ళకి ఇంకా అంత డీటెయిల్స్ చెప్పరు. వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయాలనుకోరు కదా! సో, అందుకే ఇక్కడ కాన్సెప్ట్ లేదు. సో, నేను అదే చెప్తున్నా. మీరేంటంటే ప్రాపర్ యూపీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుక్‌ని చూడకండి. అంటే చూస్తే మీ 7th క్లాస్ బుక్ కదా! సో, మీకంత ఎఫెక్టివ్ ఉండదు. సో, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రిమినేషన్ అండ్ ఇన్‌ఈక్వాలిటీ? డిస్క్రిమినేషన్ అంటే ఒకళ్ళని మనం తక్కువ చేసి చూడడం గాని, లేదంటే ఆహ్, వాళ్ళు మనతో పాటు సమానం అని చూడకపోవడం. డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ లీడ్స్ టు ఇన్‌ఈక్వాలిటీ. అంటే డిస్క్రిమినేషన్ అనేది ఒక ప్రాసెస్. ఇన్‌ఈక్వాలిటీ అన్నది ఔట్‌కమ్. మీరు డిస్క్రిమినేట్ చేస్తే అది ఇన్‌ఈక్వాలిటీకి దారితీస్తది. అంతే కదా! ఇప్పుడు మనం వుమెన్ స్ట్రాంగ్‌గా లేరు అని వాళ్ళని మనం డిస్క్రిమినేట్ చేసినందుకే వాళ్ళకి, మనకి మధ్యన ఇన్‌ఈక్వాలిటీ అన్నది డెవలప్ అయింది. సో, డిస్క్రిమినేషన్ ఈస్ ఎ ప్రాసెస్. ఇన్‌ఈక్వాలిటీ ఈస్ ఎ ఔట్‌కమ్. ఓకే. యాహ్! పావని. డస్ ఈక్వాలిటీ ఎఫెక్ట్ రిజర్వేషన్? ఆహ్, ఇందు దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ. ఈక్విటీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పాలిటీలో కూడా ఒక ఈక్విటీ ఉంటది. సో, ఈక్వాలిటీ అంటే ఎలా ఉంటుందంటే సార్ తెలంగాణ జస్ట్ వన్ మూమెంట్. సో, ఈక్వాలిటీ రిజర్వేషన్ ఎఫెక్ట్ చేయదా అంటే యువర్ పాయింట్ ఈస్ రైట్. అంటే ఇప్పుడు వుమెన్ అండ్ మెన్ ఈక్వల్ అయినప్పుడు మీరు వుమెన్‌కి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నది మీ పాయింట్ రైట్. బట్ వుమెన్ అన్నవాళ్ళు డిస్క్రిమినేట్ అయ్యారు కదా! లేదంటే రూరల్ ఏరియా అన్న వాళ్ళు డిస్క్రిమినేట్ అయ్యారు కదా! సో, డిస్క్రిమినేట్ అయినందుకు వాళ్ళకి సర్టెన్ అడ్వాంటేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. యువర్ పాయింట్ ఈస్ రైట్. మీరు ఏదైతే క్వెషన్ అడిగారో అది రైట్. బట్ దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం అగైన్ ప్రాపర్‌గా ప్రియంబల్‌లోకెళ్ళాలి. అంటే మన స్టార్టింగ్ చాప్టర్ ప్రియంబల్ ఉంటది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్‌లో. ఆ స్టార్టింగ్ ప్రియంబల్ చాప్టర్‌లోనే మీకు క్లారిటీ వస్తది. అసల ఈక్వాలిటీ, ఈక్విటీ అంటే ఏంటి? జస్టిస్ అంటే ఏంటి? అని. అంటే ఆహ్, మీకెలా చెప్పాలంటే ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా అని మీకో కాన్సెప్ట్ చెప్పాను నేను. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా లాకి ముందు సమానమే అని. ఇది బ్రిటిష్ కాన్సెప్ట్. నెగెటివ్ కాన్సెప్ట్ అన్నమాట. అమెరికన్ కాన్సెప్ట్ ఒకటుంటది. అది పాజిటివ్ కాన్సెప్ట్. ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా గదా! అది సారీ జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని ఒకటుంటది. అమెరికన్ దాంట్లో. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు గాని ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం జువెనైల్ చట్టం కింద వాళ్ళకి శిక్ష విధిస్తాం. అంతేగాని వాళ్ళని 18 ఏళ్లు దాటిన ఒక మేజర్‌తో సమానంగా చూడము. ఇది ఈక్వాలిటీ కాదు. అంటే ఇప్పుడు తప్పు చేస్తే 13 ఏళ్ల పిల్లాడైనా ఒకటే, 14 ఏళ్ల పిల్లాడైనా ఒకటే, 20 ఇయర్స్ కిడ్ అయినా 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఎవరైనా ఒకటే. కానీ మనం ఇక్కడ 18 ఇయర్స్ బిలో అందరిని ఒకలా ట్రీట్ చేస్తున్నాం. 18 ఇయర్స్ అబోవ్ అందరిని ఒకలా ట్రీట్ చేస్తున్నాం. ఇది ఈక్వాలిటీ కాదు. కానీ ఈక్వల్ ప్రొటెక్షన్. సో, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈక్వాలిటీ ఎఫెక్ట్స్ రిజర్వేషన్ యాస్ ఎ పాయింట్ రైట్. కానీ దానికి ఎక్స్‌టెన్షన్ కూడా ఉంటది. అది మీకు స్టాండర్డ్ బుక్‌లో ఫస్ట్ చాప్టర్‌లోనే దొరుకుతది ప్రియంబల్‌లో. ఓకే. మహేష్. సార్ తెలంగాణ స్టేట్‌లో గ్రామ పంచాయతీ కూడా టాక్స్ కలెక్ట్ చేస్తుంది సార్. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? అన్ని గ్రామ పంచాయతీలు చేస్తాయని నేను అనట్లేదు మహేష్. అదే చెప్తున్నాను. పవర్ ఉంది. చెయ్యొచ్చు. కానీ చేస్తారా అంటే తెలీదు. అంటే కొంతమంది నేను చెప్తున్నా కదా! ఓట్లు ఇవ్వరని. అంటే అదే ఇప్పుడు స్టేట్ లెవెల్‌లో ఏదైతే మనకు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, అదే పొలిటికల్ పార్టీస్ మనకి పంచాయతీలో కూడా పోటీ చేస్తాయి కదా! సో, పోటీ చేసినప్పుడు ఏమవుతదంటే, ఈ పార్టీ వాళ్ళు మన దగ్గర టాక్స్ కలెక్ట్ చేశారు లాస్ట్ టైమ్ గెలిచినప్పుడు, ఇలాంటివి వస్తాయని చెప్పి కొన్ని గ్రామాల్లో అసలు టాక్స్ కలెక్ట్ చేయరు. కొన్ని గ్రామాల్లో చేస్తారు. అండ్ చెయ్యాలి కూడా మంచిదే. బట్ అన్ని చోట్ల అంటే కొంతమంది విలేజెస్‌లో చూడరు, కనపడదు. అంటే ఎవరు టాక్స్ పే చేస్తున్నట్టు అనిపించదు. సో, అలాంటి వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది కదా! అసలు విలేజ్‌కి కూడా టాక్స్ కలెక్ట్ చేసే పవర్ ఉందా పంచాయతీస్‌కి అని. సో, అందుకని చెప్పానది. హౌ డస్ గవర్నమెంట్ మేక్ ష్యూర్ లాస్ ఆర్ ఫాలోడ్? యోగ్యత మన ఇండియాలో ప్రాబ్లమే అది. లా చేయడంలో ఏ ప్రాబ్లమ్ లేదు. అందరూ లా చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్. ఇప్పుడు లా చేసేది పార్లమెంట్‌లో చేస్తాం మనం. ఇప్పుడు ఆ లాని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? మన లోకల్‌గా ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు లేదంటే ఆహ్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్‌లు వీళ్ళంతా ఇంప్లిమెంట్ చేయాలి. లా చేయడం వరకు పార్లమెంట్ పర్ఫెక్ట్‌గా చేసేసింది. లా పాస్ చేసేసింది. బట్ ఈ లాని ఫాలో అవ్వాలంటే కింద మెషినరీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇది స్ట్రాంగ్‌గా ఉంటదా అంటే అది పార్లమెంట్ ఎన్‌ష్యూర్ చేయలేదు కదా! పార్లమెంట్ లా చేయడం వరకు చేయగలదు. దాది స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుందా లేదా అన్నది మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. మరి వీళ్ళు ఫాలో చేస్తారా? చెయ్యరా? అంటే అదే కదా ఇష్యూ. ఆ అకౌంటబిలిటీ ఉంటే ఇండియాలో ఇంకా ఎంతో బావుండేది. అంటే వి హావ్ మెనీ లీకేజెస్ అంటే ఒక స్కీమే ఇంప్లిమెంట్ చేశారనుకోండి. అందులో 100 లీకేజెస్ ఉంటాయి. లా చేయగలం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఎఫెక్టివ్‌గా చేయలేము. సో, అందుకే మనం ఇప్పుడు ఈ డిజిటల్స్ తీసుకురావడం, అలానే మీకు ఇన్‌కమ్ టాక్స్ మీరు పాత సినిమాల్లో చూసుంటే ఇన్‌కమ్ టాక్స్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఆఫీస్‌కి పిలిచి అడిగేవారు.
ఒక ఆఫీసర్ కూర్చొని ఇగో ఈ పర్టికులర్ బిల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అది ఇది అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఫేస్‌లెస్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఫేస్‌లెస్ సిస్టమ్ అంటే ఇప్పుడు నేను టాక్స్ ఫైల్ చేయాలి అంటే అది ఇండియాలో ఉన్న ఏ ఆఫీసర్‌కైనా ఎళ్ళొచ్చు. డిజిటైజ్డ్ అది. సో, ఆయన నాకు కొన్ని క్వెషన్‌లు పంపిస్తారు. అవతల ఆయన ఎవరో నాకు తెలీదు. యువతల ఎవరితో మాట్లాడుతున్నాడో ఆయనకి తెలీదు ఆఫీసర్‌కి. ఆయనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్వెషన్స్ రూపంలో రాసి నాకు పంపిస్తాడు. నేను ప్రింట్ ఔట్ తీసుకుంటాను. నేను ఆన్సర్ చేసి మళ్ళీ తిరిగి పంపిస్తాను. సో, ఇలా టాక్స్ కలెక్షన్‌లో ఏదైతే లీకేజ్ ఉందో దాన్ని స్క్రబ్ చేస్తున్నారు. సో, అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు. బట్ స్టిల్ లా పాస్ చేయగలం గానీ ఇంప్లిమెంట్ చేయగలమా అంటే ఆహ్, ఇట్స్ ఎ క్వెషన్ ఆఫ్ యాక్టింగ్. యెస్. ఎనీ అదర్ డౌట్స్? Someone um, ఎస్ సార్. సార్, yes. మీడియా చెప్పండి. ఈజ్ నాట్ ఈక్వల్ టు న్యూట్రల్ కదా, దానికి కాజెస్ చెప్పారు కదా. మీడియా ఈజ్ న్యూట్రల్ అయినప్పుడు కూడా ఏమైనా కాజెస్ ఉంటాయా? మీడియా ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ అంటే అమ్మ, ఇప్పుడు మీడియా న్యూట్రల్ ఎందుకు కాదు అంటే మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే పేపర్‌లో స్పేస్ లిమిటెడ్ ఉంటుంది. లేదంటే వాళ్ళకి టైమ్ లిమిటెడ్ ఉంటుంది. ఇదంతా కదా! సో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 'ది హిందూ' లాంటి న్యూస్ పేపర్ తీసుకున్నారనుకోండి. ఓకే. సో, ఇది న్యూట్రల్ అని మనం బిలీవ్ చేస్తున్నాం. అంటే వి బిలీవ్ లోపల ఏం జరుగుతుందో తెలీదు. యాస్ ఎ పబ్లిక్ ఐ బిలీవ్ దట్స్ ఎ న్యూట్రల్ న్యూస్ పేపర్. ఇప్పుడు న్యూట్రల్ న్యూస్ పేపర్ అవ్వాలంటే ఫస్ట్ సింపుల్ థింగ్ వాళ్ళు జనాల పట్ల అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి. అంటే మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయట్లేదు. మనం పాస్ చేసే ఇన్ఫర్మేషన్ వల్ల జనాల పర్సెప్షన్ మారుతుంది. జనాల ఓటింగ్ స్టైల్ మారుతుంది. ఇవన్నీ మీడియా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా అంటే అడ్వర్టైజింగ్ గురించి కానీ, లేదంటే స్పేస్ గురించి కానీ, టైమ్ గురించి కానీ ఆలోచించకుండా టైం పడితే పట్టింది. స్పేస్ తీసుకుంటే తీసుకుంది. అడ్వర్టైజ్‌మెంట్‌లో డబ్బులు లాస్ వస్తే రానివ్వండి. అనే మైండ్ సెట్‌తో వాళ్ళు ప్రింట్ చేశారనుకోండి, లేదా న్యూస్ పబ్లిష్ చేశారనుకోండి. దట్స్ ఎ న్యూట్రల్ థింగ్. బట్ నార్మల్‌గా న్యూస్ పేపర్స్ అనేవి కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బిజినెస్ ఇండియాలో. సో దట్ ఈస్ ద రీజన్ అవి న్యూట్రల్‌గా ఉండే అవకాశం చాలా తక్కువ. ఓకే. సో ఐ హోప్ ఐ హావ్ అడ్రెస్డ్ యువర్ డౌట్. ఇంకేమైనా డౌట్? దట్స్ ఆల్ సార్. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ యోగిత, వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్? ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ చేసుకోవడం అమ్మ. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఒక రూల్ పెట్టుకొని రన్ చేస్తున్నాయి అనుకోండి. ఈ రన్ చేస్తున్న టైంలో అంటే ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఇప్పుడు రిజర్వేషన్‌లు ఇవ్వట్లేదు. ఎవరికీ రిజర్వేషన్‌లు ఇవ్వట్లేదు. ఇప్పుడు సడెన్‌గా గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి లేదు మీరు 25% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని అన్నారనుకోండి. సో గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యింది. అంటే ఎక్కడైతే అవసరం అనుకుందో గవర్నమెంట్ అక్కడ ఇంటర్వీన్ అయింది. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటే ఒక ప్రాసెస్‌లో గవర్నమెంట్ హ్యాండ్ లేనప్పుడు గవర్నమెంట్ కలుగు చేసుకోవడం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైవేట్ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి. మన ఇండియాలో ప్రైవేట్ ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ ఆఫీసుల్లో ఎవరైనా వుమెన్‌కి కొన్ని ఇండస్ట్రీలో నైట్ షిఫ్ట్‌లు అలౌ చేశారు. కొన్ని ఇండస్ట్రీలో నైట్ షిఫ్ట్‌లు అలౌ చేయలేదు. ఈ రూల్ ఎవరు పెట్టారు? గవర్నమెంట్ పెట్టారు. బట్ కంపెనీ ఎవరిది? పై ప్రైవేట్ కంపెనీ. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రన్ చేసుకోవచ్చు ఆ ప్రైవేట్ కంపెనీని. వాళ్ళు కావాలంటే లేడీస్‌కి కూడా నైట్ షిఫ్ట్‌లు ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి లేదు మీరు అలా చేసేదానికి లేదు. వుమెన్స్ అందరికి జనరల్ షిఫ్ట్‌లే ఇయ్యండి. కొన్ని ఇండస్ట్రీస్‌లో అని గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి చెప్పింది కాబట్టి దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏంటంటే అక్కడ అవసరం ఏదైనా నెసెసిటీ అయినప్పుడు అది ప్రైవేట్ అయినా కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ చేసుకోవడం. ఓకే. సార్ వాట్ అబౌట్ అర్నబ్ సార్? దిస్ ఇస్ ఎ న్యూట్రల్ మీడియా. సి మహేష్ మనం కామెంట్ చేయలేము. అంటే ఇది ఎవరి సైడ్ కాదు అని. నేను 'ది హిందూ' న్యూస్ పేపర్‌నైనా ఎందుకు నేను బిలీవ్ చేస్తున్నానని అన్నానంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎడిటోరియల్స్. అంటే మనం అలా డిస్కస్ చేయలేం. అంటే మనకి ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ ఉండకూడదు మహేష్. అంటే యూపీఎస్సీ లెవెల్‌లో మనకి ఎక్కడ ఇండివిడ్యువల్ లెవెల్స్‌లో ఒపీనియన్స్ ఉండదు. వి హావ్ ఒపీనియన్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటే మంచి, చెడు 2 ఉంటాయి. ఇప్పుడు అన్నం న్యూట్రల్ అంటే మనకు తెలీదు. మనకు అంత నెసెసిటీ కూడా లేదు. అంటే బీయింగ్ ఎన్ యాస్పిరెంట్ మనల్ని ఎవరు అది అడగరు. మనం ఎవరికీ అది ఆన్సరబుల్ కాదు. జస్ట్ ఓవరాల్‌గా మీడియా గురించి మాట్లాడతాం అంతే. సో సార్ న్యూట్రల్ అంటే ఏంటి? పాజిటివ్ ఆర్ నెగెటివ్ తీసుకోకపోవడం అమ్మా. అంటే న్యూట్రల్ అంటే ఐదర్ నెగెటివ్ కాదు, ఐదర్ పాజిటివ్ కాదు. అంటే నేను ఎవరి కోసమో ఇప్పుడు నేను మీ గురించి మంచిగాను మాట్లాడట్లేదు. నేను మీ గురించి చెడుగాను మాట్లాడట్లేదు. న్యూట్రల్‌గా మాట్లాడుతున్నాను. నేను ఐదర్ మంచిగా మాట్లాడితే పాజిటివ్ అయితది. చెడుగా మాట్లాడితే నెగెటివ్ అవుతది. బట్ నేను 2 గాను మాట్లాడట్లేదు.
ఐఎమ్ స్టేయింగ్ న్యూట్రల్. ఓకే సార్, ఇఫ్ CM despite being from a specific party addresses the question of all parties or just their అందర్ పార్టీస్ కి, అంటే ఇందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో అందరూ కలిసి ఒక చోట ఎందుకు చేరుతారంటే, రాష్ట్రంలో ఉన్న అందరు రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు కాబట్టి. సో ఎవరు అడిగిన క్వశ్చన్ కైనా కూడా ఆయన ఆన్సర్ చెప్పాల్సిందే, నాట్ జస్ట్ వాళ్ళ పార్టీ ఆయన కాదు, ఎవరి పార్టీ పీపుల్ అయినా కూడా. సార్, హౌ డస్ సోషల్ కస్టమ్ ఎఫెక్ట్ ఉమెన్, హౌ డస్ కాన్స్టిట్యూషన్ ఎన్షూర్స్ ఈక్వాలిటీ ఫర్ ఉమెన్? సార్, యోగ్యత, సోషల్ కస్టమ్స్ అంటే ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఐ జస్ట్ టేక్ 1 more minute, ఐల్ ఎండ్ ఎట్ 10:47, 1 more minute. సో సోషల్ కస్టమ్స్ అంటే ఇప్పుడు ఉమెన్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మనం పెట్టిన సోషల్ కస్టమ్స్. లేదంటే ఉమెన్ ఈ టైం కల్లా ఇంట్లో ఉండాలి, మనం పెట్టిన సోషల్ కస్టమ్స్. ఉమెన్ చదువుకోకపోయినా పర్లేదు, మనం పెట్టుకున్న సోషల్ కస్టమ్స్. సో ఇది ఎక్కడ రాసినవి కాదు, ఇప్పుడు ప్రపంచం అంతా ఇదే పాటిస్తుందా? ఇప్పుడు మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో US లో కూడా అదే వేసుకుంటున్నారు ఉమెన్? లేదు కదా, వాళ్ళు డిఫరెంట్ అటైర్ ఉంటుంది. మనం ఎక్కడ కొన్ని సోషల్ కస్టమ్స్ పెట్టుకున్నాం, ఉమెన్ అన్న వాళ్ళు ఇలానే ఉండాలి, లేదంటే ఇవే బట్టలు వేసుకోవాలి, ఈ జాబులు మాత్రమే చేయాలి, మనం పెట్టుకున్న కస్టమ్స్. సో ఆబ్వియస్లీ ఈ కస్టమ్స్ పెట్టడం వల్ల మనం వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే కదా. మీరు ఈ టైం దాటి బయటికి వెళ్ళకూడదు, సో వీఆర్ లిమిటింగ్ దర్ చాయిస్. మేబీ సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలన్నది బేసిక్ రూల్. సో 6 దాటితే ఇప్పుడు వాళ్ళ ఆపర్చునిటీ లిమిట్ చేస్తున్నారు, వాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఇదే పర్సన్ మీరు ఒక మగపిల్లాడితో చేయట్లేదు. రెండోది, డస్ కాన్స్టిట్యూట్ ఎన్ష్యూర్ ఈక్వాలిటీ ఫర్ ఉమెన్? సార్, ఎస్, కాన్స్టిట్యూషన్ ఉమెన్ కి ఈక్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తుంది. ఇది మీరు ఫండమెంటల్ రైట్స్ చదువుకున్నప్పుడు కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ చదువుకున్నప్పుడు కానీ, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇవన్నీ చదువుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కొన్ని పవర్స్ ఇస్తుంది పార్లమెంట్కి. మీరు ఉమెన్కి ఫేవర్గా ఏమైనా చేయాలనుకుంటే చెయ్యండి, లేదంటే అదర్ బ్యాక్వర్డ్ పీపుల్కి ఇన్ ఫేవర్గా ఏమైనా చేయాలనుకుంటే చెయ్యండి అని చెప్పి. సార్, వై ఈజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ మీడియా ఇంపార్టెంట్ ఇన్ ఎ డెమోక్రసీ? జోష్నా, సింపుల్. మీడియా అన్నది మనందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనకు ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవడానికి, లేదంటే గవర్నమెంట్ ఏం వర్క్ చేస్తుంది, గవర్నమెంట్ ఏం తప్పులు చేస్తుంది, గవర్నమెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని మన అందరికీ చెప్పేది మీడియా, రైట్? సో మీడియా ఇండిపెండెంట్గా ఉంటే ఖచ్చితంగా చేసిన పనిని చేసినట్టు, గవర్నమెంట్ రైట్ చేస్తే రైట్, రాంగ్ చేస్తే రాంగ్ అని ఖచ్చితంగా మనకు చెప్తుంది. చెప్పినప్పుడు మనకి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఓటు ఎవరికి వేయాలి, నేను ఎలాంటి పర్సన్ని చూస్ చేసుకోవాలి, లాస్ట్ టైం నేను రైట్ పర్సన్ని చూస్ చేసుకున్నానా లేదా అన్నది నాకు ఒక క్లారిటీ ఉంటుంది. సో మీడియా న్యూట్రల్గా ఉంటే ఇన్ఫర్మేషన్ అన్నది న్యూట్రల్గా పాస్ అవుతుంది, అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు పాస్ అవుతుంది. సో ఇండిపెండెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఇండిపెండెంట్ ఆఫ్ మీడియా ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ డెమోక్రసీ, బికాస్ మనం పవర్ ఇస్తున్నాము, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీడియా. సో మన డెసిషన్ మేకింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇండిపెండెన్స్ ఆఫ్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ. సో ఓకే, ఇంకా 3 chapters ఉన్నాయి. సారీ ఫర్ టేకింగ్ 3 more minutes. So thank you all for attending. See you all guys tomorrow. Yeah, Mahesh, very good night. Thank you all. Yeah, Kirtan, good night, very good night. Thank you.